ప్రశ్న ఏంటంటే అసలు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఎందుకు రాశారు, ఏ సందర్భంలో ఎందుకు రాయాల్సి వచ్చింది, రాశారు. ఒకటి ప్రధానంగా అప్పట్లో కమ్యూనిస్టు సమితి అనేది ఒకటి ఉండేది, జర్మన్ కమ్యూనిస్టు సమితి. అది కోలన్ హెడ్ క్వార్టర్స్ గా, కోలన్ అనే నగరం జర్మనీలో. అది రెనేలాండ్ అనే చోట ఉంది, జర్మనీలోని ఒక రాష్ట్రం లాంటిది అది. రెనేలాండ్ అనేది చాలా పారిశ్రామికంగా కానీ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం, అభ్యుదయ భావాలకి జర్మనీలో కేంద్రంగా ఉండేది. అట్లాంటి ప్రాంతంలో కోలన్ అనే నగరం ఉండేది, కోలన్. ఆ నగరంలో కమ్యూనిస్ట్ సమితి ఏర్పడింది. ఆ నగరంలోనే మార్క్స్ ది కూడా యాక్టివిటీ తెలిసిందేమో. ఏంటంటే రెనేలాండ్ లోనే పుట్టాడు ఆయన. కోలన్ నగరంలో ఆయన న్యూ రైనే షేటింగ్ అనే పత్రికను నడిపాడు. కమ్యూనిస్ట్ సమితితో ఆయనకి సంబంధాలు ఇది. అయితే ఈ కమ్యూనిస్టు సమితి అక్కడ పుట్టి దాని కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సరే లండన్ లో దాని సమావేశం జరిగింది, ఒక సర్వప్రతినిధి సమావేశం, ఆల్ రిప్రజెంటేటివ్ కాంగ్రెస్ జరిగినప్పుడు అప్పటికే జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కమ్యూనిస్టు భావజాలం అనేది, కమ్యూనిస్టు అనేది అంటే భావజాల రూపంలో అప్పటికి పూర్తి రూపం తీసుకోకపోయినా కమ్యూనిస్ట్ ఆలోచన విధానం, కమ్యూనిస్టు అనేది వర్కింగ్ క్లాస్ తాలూకు ఆలోచన విధానంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనంగా ఉంటుంది. ఇది ఎంతగా బలపడిందంటే అప్పటికే ఈ కాన్ఫరెన్స్ జరిగే నాటికే 1948లో అనుకో, 47 డిసెంబర్ నవంబర్ ప్రాంతంలో కాన్ఫరెన్స్ జరిగినట్టుంది. ఆ కాన్ఫరెన్స్ జరిగే నాటికే ఎంతగా కమ్యూనిస్ట్ భావజాలం ప్రపంచవ్యాప్తంగా బలపడి వచ్చిందంటే పెట్టుబడిదారీ వర్గానికి అది ఒక పీడకలగా ఉంది, భయంగా, ఆందోళనగా. ఆ నేపథ్యంలో మీరు మేనిఫెస్టో బిగినింగ్ లోనే ఉండేది ఏంటంటే పెట్టుబడిదారులు దీన్ని కమ్యూనిజాన్ని ఒక భూతంగా చిత్రీకరిస్తా దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఉదాహరణకి ఇది చదువుతా. నేడు యూరోప్ ఖండాన్ని కమ్యూనిజం అనే బ్రహ్మరాక్షసి ఆవహించింది. దాన్ని అది మార్క్స్ ఎంగెల్స్ చెబుతారు. అంటే ఇది ఎవరు అంటున్నారు? పెట్టుబడిదారుల ఆలోచన విధానంలో అది బ్రహ్మరాక్షసి. యూరోప్ ఖండంలోని పెట్టుబడిదారులంతా ఓ బ్రహ్మరాక్షసిగా చిత్రీకరిస్తున్నారు కమ్యూనిజాన్ని, దాని వ్యతిరేక ప్రచారం. కాబట్టి దాన్ని భూస్థాపితం చేయడానికి, కమ్యూనిజం అనే భూతాన్ని భూస్థాపితం చేయడానికి యూరోపియన్ పాలక వర్గాలన్నీ, పోపు, జార్ చక్రవర్తి, మెటర్నిచ్ అంటే జర్మన్ ప్రషియన్ రాజు, క్యూజో, ఫ్రెంచ్ రాడికల్స్, జర్మన్ సిఐడీలు అంటే గూఢచారులు, జర్మన్ గూఢచారులు కలిసి హోలీ ఏలియన్స్ గా, పవిత్ర కూటమిగా ఏర్పడ్డారు. వీళ్ళందరూ కలిసి కమ్యూనిజాన్ని భూస్థాపితం చేయడానికి, దాని అంటే కార్మికోద్యమాన్ని దాని మొదట్లోనే చిదిమేయటానికి ఒక కూటమిగా హోలీ ఏలియన్స్ గా ఏర్పడ్డారు. దానికి వ్యతిరేకంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ సందర్భంలో అసలు కమ్యూనిజం అంటే ఏంటో క్లారిఫై చేయడం కోసం జర్మన్ కమ్యూనిస్టు సమితి లండన్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సందర్భంలో, కాంగ్రెస్ జరుగుతున్న సందర్భంలో మార్క్స్ ఎంగెల్స్ ని మాకు ఒక కమ్యూనిస్టు ప్రణాళికను రాసి ఇవ్వండి, మన లక్ష్యాలు ఏంటో మీరు రాసి ఇవ్వండి అని ఆజ్ఞాపించింది. వాళ్ళిద్దరికి చెప్పింది రాయమని. వాళ్ళు రాయటం మొదలుపెట్టి 1848 జనవరిలో అది ప్రచురించబడింది. ఆ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. ఇట్లా ఈ కారణం చేత కమ్యూనిస్టులు ఏమి ఆలోచిస్తున్నారు, వాళ్ళ అసలు భావజాలం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, దీని మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఏ విధంగా అబద్ధం అనేది చెప్పడం కోసం మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ ప్రణాళికని 1848 జనవరిలో పబ్లిష్ చేశారు. ఇది తర్వాత దీనికి సోషలిస్టు ప్రణాళిక అని ఎందుకు పేరు పెట్టలేదు, ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. కమ్యూనిస్ట్ ప్రణాళిక అని పేరు పెట్టడం వెనక, కమ్యూనిజంగా అది ప్రచారం కావటం వెనక, సోషలిజంగా కాకుండా ఉండటం వెనక కారణం ఏంటంటే సోషలిస్టు ప్రణాళికగా దీనికి ఎందుకు పేరు పెట్టలేదు అనే దాని వెనక కొంచెం చరిత్ర ఉంది. కొంచెం ప్రధానంగా సోషలిస్టులుగా ఉన్నవాళ్ళు, అప్పటికే సోషలిస్టులుగా ఉన్న రాబర్ట్ ఓవెన్ లాంటి వాళ్ళు, ఫౌరియర్ ఫ్రాన్స్ లో, ప్రధానంగా వీళ్ళు ఏంటంటే అప్పటికే విఫలం అయ్యారు. 1847 నాటికి, 48లో మేనిఫెస్టో వచ్చింది, 47 నాటికే వీళ్ళు చిన్న చిన్న ఇదిగా ముక్కలుగా చీలిపోయి డిజింటిగ్రేట్ అయిపోయి అంతర్ధానం అయ్యే స్థితిలో ఉన్నారు. రాబర్ట్ ఓవెన్ అనే అతను ప్రధానంగా అతను ఒక్కటి చెబుతారు ముందు. అతను ఒక ఆదర్శవాది, అంటే యూటోపియన్ సోషలిస్టులు అంటాం మనం, ఆదర్శవాద సోషలిస్టులు. అంటే పెట్టుబడిదారుడు గనక ఉదారంగా ఒక రకమైన గాంధీయన్ ట్రస్టీషిప్, అది గాంధీ కూడా ట్రస్టీషిప్ చెప్తాడు. పెట్టుబడిదారులు ట్రస్టీలుగా ఉండాలి, తమ పరిశ్రమలకి లేకపోతే తమ ఆస్తులకు వాళ్ళు ట్రస్టీలు అంతే, వాళ్ళ ఆస్తుల యజమానులు కాదు, మీరు ట్రస్టీలుగా ఉన్నారు, ప్రజల తరఫున మీరు ఆ విధానాలు నిర్వహిస్తున్నారు అనేది. అట్లాంటిదే దరిదాపుగా ఓవెన్ చెప్పే సిద్ధాంతం కూడా యూటోపియన్ సిద్ధాంతం.
పెట్టుబడిదారులు తమ కార్మికులు బాగా చూసుకోవాలని, వాళ్ళు ట్రస్టీలుగా వ్యవహరించాలని, తమ ఆస్తులకి లేకపోతే కార్మికుల పట్ల తండ్రి ప్రేమ చూపించాలనే తరహాలో ఆయన వాదిస్తూ వచ్చాడు. దానివల్ల వ్యవస్థ మారిపోద్ది, అంతా బాగుంటుందని చెప్పి ఈ యూటోపియన్ సోషలిజం దరిదాపుగా ఆయన ఓవెన్ ఉన్న కాలంలోనే దరిదాపు చాలా నెమ్మదిగా డిసింటిగ్రేట్ అయిపోతుంది. 1847 నాటికి అది దరిదాపు అంతర్ధానం అయిపోయే పరిస్థితి వచ్చింది. సో కాబట్టి ఆ కారణం చేత సోషలిస్ట్ మేనిఫెస్టో అని దీనికి పేరు పెట్టుకోవాలి. రెండో కారణం ఏంటంటే, ఇంకా సోషలిస్టులు అని చెప్పుకుంటున్న కొంతమంది బృందం వాళ్ళు ప్రధానంగా వ్యవస్థని పూర్తిగా మార్చడాన్ని కాకుండా పెట్టుబడిదారీ వ్యవస్థని లేకపోతే పెట్టుబడిని కూలద్రోయటం, లేకపోతే లాభాలని వ్యతిరేకంగా పనిచేయటం. పెట్టుబడి లాభాలు కలిసే ఉంటాయి కదా, పెట్టుబడి పెడతారు, లాభాలు సంపాదిస్తారు, అదనపు విలువ ఉంటుంది మధ్యలో. సో ఇది కాకుండా ఏంటంటే పెట్టుబడి లాభాలకు వ్యతిరేకంగా బోరు వాళ్ళు, కానీ చిన్న చిన్న టింకరింగ్ అతుకుల బొంతకి అతుకులు వేయటం చెప్పుకుంటారు. కాబట్టి వీళ్ళు కూడా ఒక రకమైన సోషలిస్టులు. అంటే లజెల్స్ అనే అతను, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా అట్లాంటి సోషలిస్టులు. వీళ్ళకి వ్యతిరేకంగా కూడా చాలా మార్క్స్ ఎంగెల్స్ ఆ దశ దాటి చాలా దూరం ఆలోచించారు. యూటోపియన్ సోషలిస్టులకి ఈ అతుకులేసే ఒక రకమైన సంస్కరణవాద, మితవాద భావజాలం ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా చాలా దూరం ఆలోచించారు. కాబట్టి సోషలిస్ట్ అనే పేరు అందుకు పెట్టుకునేవాళ్ళు. అప్పటికే అది బదనామై ఉంది, బ్యాంక్రప్ట్ అవుతుంది. సో ఆ పేరు పెట్టుకోవాలి. మూడో శాఖ ఉంది అసలు ప్రపంచవ్యాప్తంగా. అప్పటికే కార్మికోద్యమంలో మూడో శాఖ కమ్యూనిస్టులుగా ఉన్నారు కొంతమంది. కాకపోతే మోటు కమ్యూనిస్టులు, వాళ్ళు శాస్త్రీయమైనటువంటి దృక్పథం కాకుండా స్పాంటేనిటీ మీద ఆధారపడి వ్యవస్థను కూలదోసే ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళు. ఈ మూడవ రకం కమ్యూనిస్టులు ఎక్కువ పాపులర్ వర్కింగ్ క్లాస్ లో కూడా. వాళ్ళ ఆలోచన విధానంలో మొరటుతనం, మోటుతనం లేకపోతే శాస్త్రీయత లేకపోవడం వంటి లోపాలు ఉన్నా వాళ్ళు పోరాటకారులు. కాబట్టి కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ తమ ప్రణాళికకు కమ్యూనిస్ట్ ప్రణాళిక అని పెట్టుకున్నారు. అంటే దానికి శాస్త్రీయమైనటువంటి పాలిషింగ్ ఇచ్చారు. తర్వాత కాలంలో వాళ్ళు దానికి ఒక సిద్ధాంత బ్యాక్డ్రాప్ ఇచ్చారు. సో కమ్యూనిస్ట్ ప్రణాళికని పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, సోషలిస్ట్ ప్రణాళికని పెట్టుకోకుండా బ్యాంక్రప్ట్ అవుతున్న యూటోపియన్ సోషలిజము, ఆ మితవాద భావజాలం, సంస్కరణవాద సోషలిజము ఆ నేపథ్యం, ప్లస్ కమ్యూనిస్టు మిలిటెంట్ పోరాటకారులు కొంతమంది వాళ్ళ సిద్ధాంతంలో పాలిష్ అయిన సిద్ధాంతం లేకపోయినా వాళ్ళ ఒక గట్టి పోరాటకారులుగా కార్మిక వర్గాన్ని వ్యవస్థ మార్చడం కోసం సమాయత్తం చేసే దిశగా పనిచేసేవాళ్ళు. కాబట్టి అందుకని ఆ పేరు పెట్టుకున్నారు. సో ఇది తర్వాత మీకు ఇక్కడ ప్రధానంగా ఒక మాట చెప్పుకోవాలి ఏంటంటే, కార్మికోద్యమ చరిత్రకి కమ్యూనిస్టు మేనిఫెస్టో చరిత్రకి చాలా దగ్గర సంబంధం ఉంది. కార్మికోద్యమ చరిత్రలో అప్స్ అండ్ డౌన్స్ తో పాటు కమ్యూనిస్ట్ ప్రణాళిక కూడా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి. చరిత్రలో అది రాయబడ్డ తర్వాత, కమ్యూనిస్ట్ ప్రణాళికను 1848లో పబ్లిష్ చేసిన తర్వాత కార్మికోద్యమ చరిత్రలో వచ్చిన ఒడిదుడుకులు దాని చరిత్రతో పాటుగా కమ్యూనిస్ట్ ప్రణాళిక ఇది కూడా దిశ మారుతా వచ్చింది, దశలు మారుతా వచ్చింది. దానిలో ప్రధానంగా ఏంటంటే, మీకు కోలన్ నగరంలో నేను చెప్పాను, జర్మన్ కమ్యూనిస్ట్ సమితి అనేది వాళ్ళే లండన్ లో కాన్ఫరెన్స్ పెట్టుకొని కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాయమని మార్క్స్ అండ్ ఎంగెల్స్ అడిగారు. ఈ జర్మన్ కమ్యూనిస్ట్ సమితి కోలన్ నగరంలో ఉన్న సమితి మీద కుట్ర కేసు పెట్టింది జర్మనీ ప్రభుత్వం. ఆ కుట్ర కేసులో విచారణ చాలా కాలం జరిగింది. వాళ్ళకి చాలా శిక్షలు పడ్డాయి. చాలా మంది, ఒక 7 దాకా వాళ్ళలో కఠిన శిక్షలు పడ్డాయి కుట్ర కేసులో, కమ్యూనిస్ట్ సమితిలో ఉన్న నాయకుల మీద. దాంతో మిగతా వాళ్ళు, కమ్యూనిస్ట్ సమితిలో ఉన్న వాళ్ళు కొద్దిమంది మిగిలారు బయట. వాళ్ళు దాన్ని రద్దు చేసుకున్నారు, కమ్యూనిస్ట్ సమితిని రద్దు చేసుకున్నారు. అంటే వెనకతట్టు పట్టింది. అణచివేత కింద జర్మన్ కమ్యూనిస్ట్ సమితి ఏదైతే ఏర్పడ్డ లక్ష్యాల కోసం బయలుదేరిందో ఆ సమితే మూతబడిపోయినటువంటి స్థితి వచ్చింది. దాంతో ఏమైందంటే, కమ్యూనిస్ట్ ప్రణాళిక దానికోసం రాశారు, జర్మన్ కమ్యూనిస్ట్ సమితి కోసం కమ్యూనిస్ట్ ప్రణాళిక రాశారు. ఎప్పుడైతే జర్మన్ కమ్యూనిస్ట్ సమితి అనేది మూతబడిపోవాల్సి వచ్చిందో, దాని మీద కుట్ర కేసు బనాయించిన తర్వాత, అది మూతపడ్డ తర్వాత కమ్యూనిస్ట్ ప్రణాళిక కూడా ప్రాచుర్యం తగ్గింది. కొంతకాలం పాటు గ్రహణం పట్టింది దానికి. అయితే మళ్ళీ తర్వాత కొద్ది సంవత్సరాలకి ప్రపంచవ్యాప్తంగా కూడా, అంటే యూరోప్లో కానీ అమెరికాలో కానీ కార్మికోద్యమం మళ్ళీ పుంజుకుంది. దెబ్బలు తిని దాని దగ్గర నుంచి. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ఈ హోలీ ఎలియన్స్ అని ఏర్పడటం కానీ, కార్మికోద్యమం మీద దాడులు కానీ చాలా దేశాల్లో చాలా ముమ్మరంగా జరిగినాయి. ఎక్కడైనా కార్మికోద్యమ జాడాలు కనపడితే వాటిని తీవ్రంగా అణిచివేశారు. ఈ క్రమంలో చాలా కార్మికోద్యమానికి ఎదురు దెబ్బలు చాలా తగిలింది. ఆ క్రమంలో ఒక అలసట, కోలన్ కమ్యూనిస్ట్ సమితి మీద నిషేధం, ఆ నిషేధం కాకపోతే దాని మీద కుట్ర కేసు, ఆ తర్వాత అది మూతపట్టడం. దీంతో ఒక అలసటలో ఉంది కార్మిక వర్గం ఒక దశాబ్దం పాటు.
మళ్ళీ తిరిగి 1864లో నాకు గుర్తున్నంతలో అది మళ్ళీ తిరిగి కార్మికోద్యమం పుంజుకొని మళ్ళీ ఉద్యమాల్లోకి రావటం మొదలు పెట్టడంతో అప్పుడు ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఏర్పడింది. ఇంటర్నేషనల్ మెన్స్, ఇది జర్మన్ కమ్యూనిస్ట్ సమితి కొనసాగింపుగా. ఇది ఎట్లా ఏర్పడిందంటే యూరోపియన్ దేశాల కార్మిక వర్గం ప్లస్ అమెరికన్ కార్మిక వర్గం లాంటి అడ్వాన్స్డ్ దేశాల కార్మిక వర్గంతో కలిసి ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ అనేది. ఇదేంటంటే దీని పునాది ఏంటంటే జర్మన్ కమ్యూనిస్ట్ సమితి ఏమో ఏకీకృతంగా ఒకే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు సమూహం. ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ అసోసియేషన్ అనే వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ ఏమో, ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ ఏమో చాలా దేశాల్లో చాలా రకాలుగా భిన్నత్వం ఎక్కువ ఉన్నటువంటి రకరకాల కార్మిక వర్గాల సమాహారం ఇది. దాంతో ఏంటంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దాన్ని అప్పటికప్పుడు అది అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని కనుక అమెరికా కార్మిక వర్గం తాలూకు రకరకాల ట్రేడ్ కార్మిక సంఘాలు లేకపోతే యూరోపియన్ కార్మిక సంఘాలు ముందు పెడితే అందరూ దాన్ని ఒప్పుకోరు, అంగీకరించరు కమ్యూనిస్ట్ ప్రణాళికని. దీని ఇంత రాడికల్ ఆలోచన విధానం అప్పటికి లేదు వాళ్ళందరిలో. కాబట్టి ఏంటంటే ఇంత భిన్నత్వం ఎక్కువ ఉన్నటువంటి సమూహంగా, చాలా పెద్ద సమూహంగా ఇది ఉంది ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ ఏజెన్సీ. సో అందుకని ఏంటంటే దీనికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో రాసుకుంటాం. దీనికి వేరే మేనిఫెస్టో అంటే మీకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అప్పుడు వెనకబడిపోయింది. 1800 కోలన్ కుట్ర కేసు, దాని తర్వాత జర్మన్ కమ్యూనిస్ట్ సమితి మూతపట్టడంతో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోకి పట్టిన గ్రహణం మళ్ళీ కొత్త మేనిఫెస్టో రాసుకోవడంతో ఇంకా అట్లాగే పూర్వపక్షంగా ఉండిపోయింది కొంతకాలం స్తబ్దుగా. ఈ కొత్త మేనిఫెస్టో రాసిన వాడు కూడా మార్క్స్. ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ కి కొత్త మేనిఫెస్టో రాసింది కూడా కార్ల్ మార్క్స్. అదే ఆయన బ్రాడ్ మైండ్. తన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో తను ఎంగెల్స్ కలిసి రాసిన తమ విశ్వాసాల క్లీమ్ అయినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని పక్కన పెట్టి ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ కోసం కొత్త మేనిఫెస్టో రాశాడు. అంటే ఏంటి, ఇక్కడ నేను లెనిన్ చెప్పిన మాట దాన్ని గుర్తు చేస్తాను. మన విప్లవ మనోస్థితిని జనాల మనోస్థితి అనుకోకూడదు అంటాడు లెనిన్. కమ్యూనిస్టులుగా మనకి చాలా విప్లవకరంగా ఉండొచ్చు ఆలోచన విధానం, కానీ జనాల మనోస్థితిని బట్టి మనం పోరాట రూపాలని కానీ ఆలోచన విధానాన్ని కానీ నిర్ణయించుకోవాలి. ఆ సందర్భంలో ప్రజెంట్ చేసేదాన్ని మన మనోస్థితిని జనాల విప్లవ మనోస్థితి అనుకోకూడదు అనేది. కాబట్టి మన తొందర ఇంపేషెంట్గా ఉండకూడదు. విప్లవం నరోద్దిక్కులు జరిగింది అదే చరిత్రలో రష్యాలో. ఇక్కడ మనకి కూడా అతివాద మిత్రులు చాలా మంది చేస్తున్నది ఏంటంటే వాళ్ళ మనోస్థితిని జనాల మనోస్థితిగా భావించిన తాలూకు ఆ మిస్ మ్యాచ్ వల్ల వాళ్ళు జనాల నుంచి దూరం అయిపోతారు. కాబట్టి అక్కడ మార్క్స్ లో అది మనకు కనపడదు. స్పష్టంగా ఏంటంటే మార్క్స్ ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ అసోసియేషన్ కోసం వేరే మేనిఫెస్టో రాయడానికి, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఒకటి ఉండగా వేరే మేనిఫెస్టో రాయడానికి సిద్ధపడ్డాడు. ఆ మేనిఫెస్టో రాశాడు. ఆయనకు ఆత్మవిశ్వాసం ఉంది, ఎప్పటికైనా ఆ దిశగా ప్రయాణం చేయాల్సింది. కార్మిక వర్గం తన అనుభవాల దృష్ట్యాను, తను నేర్చుకునే పాఠాల దృష్ట్యాను, తన పోరాటాల క్రమంలోనూ అంతిమంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో స్థాయికి చైతన్యం ఎదుగుద్దనే నమ్మకం మార్క్స్కు ఉంది. అదే జరిగింది. ఇప్పుడు ఈ కొత్త మేనిఫెస్టో రాసుకున్నారు. 1964 టు 74 ఈ వర్క్ 62, 64 టు 74  10 ఏళ్ల పాటు సుమారుగా ఇంటర్నేషనల్ వర్కింగ్ మెన్స్ ఏజెన్సీ పనిచేసింది. ఆ తర్వాత కాలంలో దానిలో రకరకాలైనటువంటి ఇన్ని రకాల కలగపులగంగా ఉంది కాబట్టి అది ఇదైంది. దాంతో పాటు ఇంకోటి ఏం జరిగిందంటే ఈ 10 ఏళ్ల కాలంలో 74 వచ్చేసరికల్లా 1874 కల్లా కార్మిక వర్గ చైతన్యం చాలా పెరిగింది. 64లో ఉన్న లో చైతన్య స్థాయి కాకుండా మరింత చైతన్య స్థాయి పెరిగింది. దాంతో ఈ వాళ్ళు కొత్తగా రాయించుకున్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కాకుండా వేరేది రాయించుకున్నారు కదా, దాని మీద వాళ్ళకే నమ్మకం చట్టింది. ఇది కాదు, ఇంకేదో కావాలి, ఇంకది భిన్నమైంది కావాలనేది దాని మీద ఆలోచన. అప్పుడు మళ్ళీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మీదకి వాళ్ళందరి దృష్టి వెళ్ళింది. ఇది అసలు ఇది మనం చేయాల్సింది. ఇది మనం ఇట్లా ఆలోచిస్తే అంటే భావవాదంలో ఉన్నారు అప్పటికి. 64లో వాళ్ళ మేనిఫెస్టో, 62లో వేరే మేనిఫెస్టో రాసుకున్న దశలో ఇంకా భావవాద పరిమితుల్లోనే ఉంది వర్కింగ్ క్లాస్ మూవ్మెంట్. భౌతికవాద దీనిలోకి వాస్తవానికి దగ్గరగా ఉన్న వాస్తవానికి పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావాన్ని అర్థం చేసుకోవటంలో అది ఇంకా ఆ స్థాయికి రాలా. 74 వచ్చేసరికి 10 ఏళ్ల అనుభవంలో వాళ్ళకి అర్థమైంది ఈ మేనిఫెస్టో మనకు కాదు, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోయే కరెక్ట్ అని. 74 నుంచి అందుకే మీరు చూడండి విపరీతమైన స్థాయిలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వేరియస్ లాంగ్వేజెస్ లో అనేక దేశాల భాషల్లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రచురితమైంది. రష్యన్ భాషలో అయితే బకునిన్ అనువాదం చేశాడు. ఇట్లా అనేక అనువాదాలు, అనేక ప్రచురణలు. జర్మన్ భాషలో దరిదాపుగా 13 సార్లు ప్రింట్ అయింది. అది విపరీతంగా పాపులర్ అయింది కార్మిక వర్గం. అందుకనే మీకు మాట ఉంది, మనం మామూలుగా కూడా చెప్తారు ఒక సూక్తి ఏంటంటే, ఒక ఐడియా కనుక దాని టైం వస్తే దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కమ్యూనిస్ట్ ఐడియా మేనిఫెస్టోకి
దాన్ని ఆమోదించే స్థాయికి వర్కింగ్ క్లాస్ చైతన్యం పెరిగిన తర్వాత దాన్ని ఆపగలిగింది కష్టమైంది. విపరీతమైన స్థాయిలో కమ్యూనిస్ట్ ప్రణాళిక ప్రచురితమై ప్రచారంలోకి వచ్చింది. అంతిమంగా పరిస్థితి ఏంటంటే చివరికి కమ్యూనిస్టు ప్రణాళిక తప్పితే మరొకటి ఈ రోజు మనకు గుర్తురాదు. సోషలిస్టు ఆలోచన విధానం అంటే ప్రపంచవ్యాప్తంగా ఏకైక ప్రతినిధి ఎవరంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అట్లా ఆ స్థాయికి అది మిగతా దశలు దాటి గ్రహణాలు దాటుకొని కార్మిక వర్గ చైతన్యం పెరుగుతున్నది కొద్ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రచారం అవుతా జనాల్లోకి వెళ్తా వచ్చింది. సో ఇది. సో తర్వాత మీకు ఇది తర్వాత ఏంటంటే దీనిలో మార్క్స్ ఎంగెల్స్ ఇద్దరు కలిసి రాసిన మేనిఫెస్టోలో ఎంగెల్సే స్వయంగా చెప్పిన విధంగా మార్క్స్ పాత్ర పెద్దది అనేది. ఈ మేనిఫెస్టోకి మూలాధారం మార్క్స్ ఆలోచన విధానం అనేది చెప్పాడు, ఎంగెల్సే స్వయంగా చెప్పాడు. ఎందుకంటే మార్క్స్ ఎంగెల్స్ కలిసే నాటికే ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఎంగెల్స్ కంటే ముందుగానే మార్క్స్ ఏదైతే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ప్రధాన స్రవంతిగా హిస్టారికల్ మెటీరియలిజం, వర్గ పోరాటం ఉంటాయి. దానిలో కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చారిత్రక భౌతికవాదం ఉంటుంది. చరిత్ర గతి అంటే మన ఫ్యూడల్ దశలో ఎలా ఉండేది, ఫ్యూడల్ దశలో మనస్తత్వాల దగ్గర నుంచి రకరకాల కోణాల నుంచి డీల్ చేశారు. అది కూడా పెట్టుబడిదారీ వ్యవస్థని కానీ, ఫ్యూడల్ దశని, మనస్తత్వాన్ని కానీ, మనుషుల సైకాలజీల దగ్గర నుంచి సోషలాజికల్ గా, ఎకనామిక్ గా భిన్న కోణాల నుంచి విశ్లేషించారు దానిలో మేనిఫెస్టోలో. ఆ డైనమిక్స్ చెప్పారు. ఏ దశగా ఫ్యూడల్ వ్యవస్థ ఏ దిశగా ప్రయాణం చేసి పెట్టుబడిదారీ వ్యవస్థలోకి ఎంటర్ అవటం, పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక విప్లవాత్మక పాత్ర పోషించి ప్రపంచానంతా మార్చేయటం, ఆ మార్చే క్రమంలో అది ఒక దశకి చేరుకుని అంతిమంగా అది కూడా పతనమయ్యే స్టేజ్కి ఎలా చేరుకుంటుంది, అంతిమంగా దాన్ని కోల్చక తప్పని స్థితి కార్మిక వర్గానికి ఎందుకు వస్తుంది. ఈ డైనమిక్స్ అంతా చారిత్రక భౌతికవాదం తాలూకు ఒక మీకు స్క్రీన్ షాట్ లాగా, అంటే ఒక చిన్న క్యాప్సూల్ ఫామ్ లో అది ఆ బుక్ లో చెప్పారు. కాబట్టి ఏంటి, హిస్టారికల్ మెటీరియలిజం ప్రజెంటేషన్ కూడా దానిలో ఉంటుంది. బహు కోణాల నుంచి, రకరకాల సోషల్, సైకలాజికల్, ఎకనామికల్ ఇన్ని కోణాల నుంచి దాన్ని ప్రజెంట్ చేశారు. సో ఇదేంటంటే మేనిఫెస్టో దానిలో ఎందుకు హిస్టారికల్ మెటీరియలిజం పార్ట్ కానీ, క్లాస్ వార్ పార్ట్ కానీ, వర్గ పోరాటం ఎలా జరుగుతుంది అనే వర్గ పోరాటమే మానవ జాతి చరిత్ర అనేది చెప్పింది కూడా దీనిలోనే. ఈ రెండు మేజర్ కంట్రిబ్యూషన్స్ ఆఫ్ మార్క్స్ అనేది ఎంగెల్స్ చెప్పేది. నా పాత్ర కంటే కూడా ఈ పాత్ర ఎక్కువ అని, మార్క్స్ పాత్ర. ఎందుకంటే హిస్టారికల్ మెటీరియలిజం అనే తన ఆలోచన విధానానికి మొట్టమొదటిగా వచ్చిన వాడు మార్క్స్. దాని తర్వాత ఎంగెల్స్ ని కన్విన్స్ చేశాడు ఈ ఆలోచన విధానానికి మార్క్స్. చారిత్రక భౌతికవాదం దశల వారీగా మానవ చరిత్ర రకరకాల వర్గాల మధ్య పోరాటంతో, వివిధ చారిత్రక దశల్లో వివిధ వర్గాల మధ్య పోరాటంతో మానవ పరిణామం ఎలా జరిగింది, చారిత్రక పరిణామం అనేది మార్క్స్ ఎంగెల్స్ కి వివరించి ఎంగెల్స్ ని కన్విన్స్ చేసి అట్లా ప్రయాణం అయింది. కాబట్టి అదంతా ఆయన ఆలోచన విధానం, ప్రధాన స్రవంతి ఆలోచన విధానం మేనిఫెస్టోలో కార్ల్ మార్క్స్. సో ఇది అందుకనే ఎంగెల్సే స్వయంగా క్రెడిట్ ఇచ్చినట్టు మోర్ క్రెడిట్ గోస్ టు మార్క్స్. అయితే ఎంగెల్స్ పాత్ర ఏంటి మేనిఫెస్టోలో అంటే, ఎంగెల్స్ పాత్ర ఏంటంటే, ఎంగెల్స్ అంతకు ముందే ఒక పుస్తకం రాస్తున్నాడు. ఇంగ్లాండ్ లో వెళ్ళిన తర్వాత కొన్ని నెలలు ఉన్నాడు, 21 నెలలు ఏమో. ఫస్ట్ ఇంట్లో ఆయన ఉద్యోగం లాగా చేసుకునేవాడు. ఆయన తండ్రి ఒక పారిశ్రామికవేత్త. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో వాళ్ళకి పరిశ్రమలు, టెక్స్టైల్ పరిశ్రమలు ఉంటాయి. దానిలో పనిచేయడం కోసం జర్మనీ నుంచి వెళ్ళాడు. దానిలో చూసుకోవటం కోసం, పనిచేయటం కోసం ఎంగెల్స్ వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 21 నెలలు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ 21 నెలలు ఉన్నాడు ఆ పరిశ్రమలో పనిచేస్తా. ఆ టైంలోనే ఆయన ఇంగ్లాండ్ లో కార్మిక వర్గ స్థితిగతుల గురించి, మాంచెస్టర్ ముఖ్యంగా చాలా పెద్ద పారిశ్రామిక ప్రాంతం, టెక్స్టైల్ మిల్స్ అన్ని చాలా ఉంటాయి. దానిలో కార్మికుల జీవన స్థితిగతుల గురించి అధ్యయనం బాగా చేశాడు ఎంగెల్స్. అధ్యయనం చేసే క్రమంలో ఆయన రాసిన పుస్తకమే కండిషన్స్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లాండ్ అనేది. మార్క్స్ ఎంగెల్స్ కలిసి పని మొదలు పెట్టక ముందు రాసిన పుస్తకం అది. కండిషన్స్ ఆఫ్ ది వర్కింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లాండ్ అనే పుస్తకం రాశాడు. ఇంగ్లాండ్ లో కార్మికుల స్థితిగతులు. ఇది మేనిఫెస్టోలోకి వస్తే ఎంగెల్స్ కంట్రిబ్యూషన్ ఏంటంటే, మనకు అర్థం కావాలంటే, కండిషన్స్ ఆఫ్ ద వర్కింగ్ క్లాస్ ఇన్ ఇంగ్లాండ్ అనే ఎంగెల్స్ పుస్తకం చదివితే ఏదైతే ఆయన నేర్చుకున్నాడో కార్మిక జీవన స్థితిగతుల గురించి ఆయన తెలుసుకున్నాడో, ఆ బుక్ లో ఏదైతే ప్రజెంట్ చేస్తే అది మొత్తం దీనిలో బ్యాక్డ్రాప్ లో ఎప్పుడు ఉపయోగపడింది. మేనిఫెస్టోలోకి అది వచ్చింది, ఒక ధారగా, ఒక ప్రవాహంగా అది తెచ్చాడు ఆయన. సో అది మనకు అర్థమయ్యేది. సో ఇద్దరి కంట్రిబ్యూషన్ ఉంది, కానీ మేజర్ కంట్రిబ్యూషన్ మార్క్స్ అనేది, దాని ఆలోచన మూల ఇదనేది మార్క్స్ అని ఎంగెల్స్ చెప్పింది. సో ఇట్లా, సో ఈ విధంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రచన అనేది జరిగింది. తర్వాత దానిలో ప్రధానంగా మనకి ఇందాక నేను చెప్పాను, ఇక్కడ యూరోప్ ఖండాన్ని ఒక భూతం ఆవహించిందనే నేపథ్యంలో దాన్ని క్లారిఫై చేయడం కోసం, ఇది భూతం కాదు, కార్మిక వర్గ అనుకూల ఆలోచన విధానం, వాళ్ళ జీవితానికి ప్రతిబింబం అనే దానికి రాశాడు. రెండోది ఏంటంటే, ఇక్కడ
దీని నేపథ్యంలో ఇంకోటి కూడా ఉంది. మేనిఫెస్టో నేపథ్యంలో ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న పార్టీ, ఇది మాట అంటారు, ప్రభుత్వం అంటే ప్రతివాడిని కమ్యూనిస్ట్, తన వ్యతిరేకిని ప్రతివాడిని కమ్యూనిస్ట్ అని నిందించడం ఆ రోజుల్లోనే ఉంది. ఇప్పుడు ట్రంప్ కూడా అదే చేస్తాడు కదా. ట్రంప్ చాలా మందిని కమ్యూనిస్టులను నిందిస్తాడు. అమెరికాలో చాలా మందిని తన ప్రత్యర్థుల్ని వీళ్ళు కమ్యూనిస్టులని, డెమోక్రటిక్ పార్టీలో వాళ్ళతో సహా అందరినీ కమ్యూనిస్టులు అంటాడు. ఇప్పుడు ఆ న్యూయార్క్ గవర్నర్ గా ఒక అతను పోటీ చేస్తున్నాడు, రామ్దాని ఏదో ఉంది, ఆయన్ని కూడా ఈ రాడికల్ కమ్యూనిస్టు అని చెప్పి నిందిస్తున్నాడు. ఇది ఈ మధ్య ఇప్పుడు కూడా కొనసాగుతున్న విధానమే. తన ప్రత్యర్థిని, తనకంటే అభ్యుదయవాద అయినా రియాక్షనరీ అయినా వాళ్ళని కమ్యూనిస్టులని అంటాం, తద్వారా వాళ్ళని ఏదో బదనాం చేసి ప్రజల్లో చులకం చేయాలన్న ఆలోచన విధానం అప్పటికే ఉంది, ఇప్పటికే ఉంది. కాబట్టి దీనికి ప్రతిగా కూడా అసలు కమ్యూనిస్ట్ అంటే ఏంటో డిఫైన్ చేయడం కోసం వీళ్ళు రాసిన పుస్తకం ఇది. ఇవాళ కూడా చూడండి మీరు ఎట్లా ఉంటుంది అంటే, మీరు ఒబామాని కొంతకాలం పాటు ఒబామాని కమ్యూనిస్ట్ అని నిందించారు. అప్పట్లో కాస్త అభ్యుదయవాదిగా మెడికేడ్ లాంటి వాటిని సమర్థిస్తా కొంత ప్రోగ్రెసివ్ పాలసీస్, వాములు, రిఫార్మ్స్, సంస్కరణలు తీసుకున్నందుకు. అలాగే పోప్ ఫ్రాన్సిస్ చనిపోయాడు చనిపోయిన పోప్ మొన్న ఈ మధ్య, ఆయన్ని కూడా కమ్యూనిస్ట్ అన్నారు. అంటే ఎవరైతే తమకు నచ్చరో వాళ్ళలా కమ్యూనిస్టులు ఉంటాం ఈ వ్యవస్థలో ఒక అలవాటుగా ఉంది. అది అప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. పెట్టుబడిదారీ వర్గాలకు ముఖ్యంగా ఏంటంటే ఇతరులని కమ్యూనిస్టులను నిందించడం. మామూలుగా మనకి ఇక్కడ కూడా అంతే, అర్బన్ నక్సల్స్ అని ఎవరినైనా ఇట్లా ఎవరైనా మన నచ్చని వాళ్ళని గబాలను స్టాంప్ వేయటం, ఎవరి వాళ్ళలో వాళ్ళు కూడా ముద్ర వేసుకుంటున్నారు కదా. ఆఖరికి రాహుల్ గాంధీ కూడా వేసినట్టున్నారు ఈ ముద్ర, ఆ రకమైనటువంటి ముద్ర. వీళ్ళంతా అతను వెనక ఉన్నారు అట్లాంటివి. సో ఏదేమైనా కానీ ఏంటంటే ఇది పరిస్థితి. సరే, ఇక మేనిఫెస్టో ప్రాపర్కి వస్తే, ప్రాపర్ మేనిఫెస్టోలో బిగినింగ్ ఎక్కడ బిగిన్ అవుద్ది? ఫస్ట్ వాక్యమే దీనిలో ఇట్ ఈజ్ ఏ బ్రేక్ త్రూ. ఒక కొత్త ఆలోచన విధానాన్ని మానవ తత్వశాస్త్రం అంటే మానవ సమాజంలోకి ప్రవేశపెట్టాడు. ఎట్లా అంటే, ఇప్పటి వరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే, ఇప్పటి వరకు నడిచిన మానవ జాతి చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర ఏటంతో మార్క్స్ కొత్త దారి తెరిచాడు ప్రపంచంలో చారిత్రక భౌతికవాదానికి. కొత్త దారి, గతితార్కిక భౌతికవాదాన్ని మానవ సమాజానికి అన్వయించి మానవ సమాజ చరిత్రను దశలుగా నడుస్తూ వచ్చింది. ప్రతి దశలోనూ చరిత్రలో వర్గ పోరాటం జరుగుతూ వచ్చింది. ఆయా వర్గాలు ఆయా దశల్లో భిన్నమైన వర్గాలు ఉన్నాయనేది. ఉదాహరణకి ఆదిమ కమ్యూనిజం లేకపోతే ఆదిమ సమిష్టి వ్యవస్థ పోయిన తర్వాత వచ్చిన బానిస వ్యవస్థ, మొట్టమొదటి దోపిడీ వ్యవస్థ ప్రపంచ మానవ జాతి చరిత్రలో బానిస వ్యవస్థ. దానిలో బానిసలు, బానిస యజమానులు, వాళ్ళ మధ్య ఘర్షణ. ఆ తర్వాత కాలంలో ఉత్పత్తి శక్తులు ఎదుగుతా పోయిన కొద్దీ బానిస వ్యవస్థలు కూలిపోవటం ప్రపంచవ్యాప్తంగా. దాంతో పాటుగా మీకు ఫ్యూడల్ వ్యవస్థ అంటే మనం చెప్పుకునే భూస్వామ్య వ్యవస్థ అనేది రావటం. దానిలో కౌలు రైతు, భూస్వామి లేదా భూమి యజమాని, వాళ్ళిద్దరి మధ్య చరిత్ర పోరాటం, ఫ్యూడల్ వ్యవస్థలో ఫ్యూడల్ పోరాటాలు వర్గాల మధ్య. తర్వాత కాలంలో ఫ్యూడల్ వ్యవస్థ పతనమైన తర్వాత దాని నుంచి పుట్టుకొచ్చింది పెట్టుబడిదారీ వ్యవస్థ, ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా. ఇట్లా దశల వారీగా మార్పు జరుగుతూ వచ్చింది. ఈ దశల వారీ మార్పే మానవ జాతి చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అనేది దాని సూత్రీకరణ. అంటే ఇక్కడ మనకి చాలా మంది మనల్ని కమ్యూనిస్టులు విమర్శించడం అవన్నీ చూస్తాం. మనం వర్గ పోరాటం అనేది లేదు అసలు, మామూలుగా సమాజంలో లేనట్లుగా, కమ్యూనిస్టులే దీన్ని ప్రేరేపిస్తున్నట్లుగా, అంటే కార్మిక వర్గాన్ని, పేద ప్రజానికాన్ని రెచ్చగొట్టి సమ్మెలు చేయిస్తున్నట్లుగా, కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీ ముందు ఎర్రజెండా ఎగరేసి గొడవలు చేయించి దాన్ని మూయిస్తున్నట్లుగా ఈ చిత్రీకరణలు మామూలుగా మనం వింటానే ఉంటాం. కమ్యూనిస్టుల ప్రతి ఫ్యాక్టరీని ఏది పని చేయనివ్వరు, వాళ్ళు చేయరు, వాళ్ళు ఇతరులను చేయనివ్వరు అని, అంటే పెట్టుబడిదారుల అనుకూల వాదనలు. కానీ ఇక్కడ ఇది మన చరిత్ర అంతా ఎక్కడ చూసినా కానీ మనకు కనపడేది ఏంటంటే, చాలా సహజంగా నిత్యం నిరంతరంగా చాలా సబ్టెరేనియన్ లెవెల్లో పైకి కనపడిన స్థాయిలో ప్రతి అంశంలోనూ, మానవుల మధ్య సంబంధంలో ప్రతి అంశంలో వర్గ పోరాటం అంటే మనం ఆర్థిక రంగంలోనే కాకపోవచ్చు, స్పష్టంగా ప్రతి అంశంలోనూ వర్గ పోరాటం జరుగుతుంటాన్ని మనం నిశ్చితంగా గమనిస్తే అన్నింటిలో గమనించవచ్చు. చిన్న ఉదాహరణ చెబుతాను, నాకు గుర్తుంది, ఊరికే ఉదాహరణ. కులం మనం మాట్లాడుకుంటాం, కులము వర్గం భారతదేశంలో మనం చర్చిస్తాం. నాకు అంత పెద్ద కులం గురించి పెద్ద పక్షం అధ్యయనం లేకపోయినా నేను నాకు గుర్తున్నది చెబుతాను. నేను కులం వర్గం గురించి మాట్లాడుకుంటాం. కులం వర్గం దగ్గరికి వస్తే ఏమవుతుందంటే, మామూలుగా కులం అనగానే అది ఎక్స్క్లూడింగ్ వర్గం అనుకుంటాం, దానిలో వర్గం ఉండదని కొంతమంది పైన ఆలోచిస్తే.
కానీ నాకు గుర్తుంది విజయవాడలో రంగా హత్య జరిగినప్పుడు ఆయన అన్నాడు కదా వంగమిటి మోహన్ రంగా. ఆ హత్య జరిగినప్పుడు ఆయన చనిపోగానే చాలా పెద్ద ఎత్తున ఒక సామాజిక వర్గం వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఆయన చావుకు వాళ్లే కారణం అనే దాని మీద దాడులు జరిగినాయి. ఆ టైంలో ఆ సామాజిక వర్గం వాళ్ళు మొత్తం ఒక మీటింగ్ చేసుకున్నారు హాల్లో అనేది విన్నాను నేను. అప్పుడు నేను విజయవాడలో ఉండేవాడు. వాళ్ళు మీటింగ్ చేసుకుంటే ఆ మీటింగ్ లో మనమంతా కలిసి మన రక్షణ కోసమైనా ఒక బీహార్ లో ఉంది కదా రణధీర్ సేన అట్లాంటి అంటే భూస్వాములు కాపాడేసి సైన్యాలు ప్రైవేట్ ఆర్మీ లాగా అన్నట్లు ఏదో మాట వచ్చిందని దానిలో చర్చలో. మనకు ఒకటి ఉండాలి డిఫెన్స్ కానీ మీరంతా ఉండాలి, మన యూత్ అంతా మనల్ని కాపాడుకోవడానికి. ఆ టైంలో అక్కడ వచ్చినటువంటి యూత్ లో కొంతమంది అసామాజిక వర్గం వాళ్ళే వేసిన ప్రశ్న నేను విన్నది ఏంటంటే, మరి ఇప్పుడు ఇన్నాళ్ళు మేము మీకు ఎందుకు కనపడలేదని ఆ వర్గంలోని ధనవంతుల్ని ఆ వర్గంలోని సామాన్య యువత ప్రశ్న వేశారని. మమ్మల్ని మీరు పట్టించుకోలేదు కదా ఎన్నాళ్ళు, మీరు ధనికులు పెద్దవాళ్ళు, ఈ రోజు మీ రక్షణ అవసరం వచ్చేసరికి మేము కావాల్సి వచ్చామా, ఈ పేరు చెప్పి వచ్చారా అని. సో ఇది వర్గాల్లో కూడా కులనితరం. ఈ మధ్య కాలంలో కూడా ఆంధ్ర రాజకీయాల్లో కానీ ఎక్కడైనా సరే మనం వింటుంది ఏంటంటే కులంలో కూడా వర్గం అనేది, కులంలోని ధనవంతులకి ఒకే కులంలోని ధనవంతులకి ఆ కులంలోని పేదవాళ్ళకి మధ్య సయోధ్య ఎక్కడ ఉందనే ప్రశ్న నిరంతరంగా విత్ ఇన్ ద క్యాస్ట్ కూడా వస్తుంటది ఇక్కడ భారతదేశ కాంటెక్స్ట్ లో అయితే. సో అది కాకుండా నాకు పేర్లు గుర్తులేవు చాలా కాలం క్రితం, కానీ చాలా మంది ఒక ఆయన డెరిడా అనుకుంటే ఎవరు ఆయన అమెరికన్ షేర్ మార్కెట్ లో చాలా పాపులర్ ఇన్వెస్టర్. ఆయన చాలాసార్లు చెప్పాడు, నేను షేర్ మార్కెట్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతిసారి వాల్ స్ట్రీట్ అంటే అమెరికన్ షేర్ మార్కెట్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన ప్రతిసారి మార్క్స్ ఎంత కరెక్టో నాకు అర్థమవుతుందో ప్రతిసారి అని చెప్పాడు. సో కాబట్టి వర్గ పోరాటం అనేది చాలా సాధారణమైన సహజమైనటువంటి ప్రక్రియ సమాజంలో నడుస్తుంది. కానీ ఇప్పుడు మన కాంటెంపరీగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వర్గ పోరాటానికి సంబంధించిన రైట్ నౌ ఇప్పుడు మనం నడుస్తున్న చరిత్రలో మనకి సమాజంలో వర్గ పోరాటం అనుకుంటే మరి కమ్యూనిస్టులు ఉండాలిగా బలంగా, విత్ ఆల్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ద కమ్యూనిస్టులో రకరకాల లోపాలు ఉన్నాయి, ఈ రోజు మనకు నచ్చని ఉన్నాయి, వేరే విషయం. కానీ కమ్యూనిజం ఒక భావజాలంగా విస్తారంగా ఎంతో కొద్ది ఏదో కొంతమందిలో కానీ మనం వెనక తట్టుబట్టినటువంటి వాతావరణం కమ్యూనిస్ట్ సిద్ధాంతం కొంత వెనక తట్టుబట్టిన వాతావరణం గత 30 ఏళ్ళుగా మనం ఫీల్ అవుతున్నాం. అంత ఊపు లేదు కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి. దాన్ని చాలా మందికి తెలియదు. ఎర్రజెండా అంటే కూడా చాలా మందికి నేను అడుగుతుంటామా, ఇక్కడ పని వాళ్ళు ఇక్కడ తిరిగే వాళ్ళకి తెలియదు. చాలా మందికి ఒక వయసు ఉన్న వాళ్ళకి కూడా, చిన్నపిల్లలే కాదు, చిన్నపిల్లలకైతే చాలా మందికి అసలు ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీలు తెలియదు. ఎర్రజెండా అంటే చూస్తారేమో కానీ కమ్యూనిస్ట్ పార్టీ అంటే తెలియదు. కమ్యూనిస్ట్ నాయకులు కూడా వాళ్ళు పరిచయం లేదు. ఎందుకు జరిగింది 30 ఏళ్లలో అంటే వర్గ పోరాటం నిరంతరంగా ఉంటే కనుక, వర్గ పోరాటం ఉంటే ఆటోమేటిక్ గా కమ్యూనిజం అనేది ఎంతో కొంత సజీవంగా ఉండాలి. మనం ఈ రోజు వర్గ పోరాటము వెనక తట్టుపట్టాన్ని చూస్తున్నాం. మన జీవితంలో నిత్య జీవితంలో వర్గ పోరాటాలు తక్కువ ఉంటారు, తగ్గటాన్ని. తీవ్రత మనకి ఇన్ని సమ్మెలు పోరాటాలు ఏమున్నాయి. మన గతంలో నేను ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారు చాలా మంది నా ఏజ్ వాళ్ళు కానీ ఇంకా కొత్త పాత ఉద్యమాలతో పరిచయం ఉన్న వాళ్ళు, అప్పట్లో చిన్న ధరలు పెరిగితే ఇడ్లీ రేటు కనుక 5 పైసలు పెరిగితే పెద్ద పోరాటం జరిగేది, దాని మీద ఉద్యమాలు జరిగాయి ధరలు పెరిగితే. ఈ రోజు ఏమి జరగట్లా, స్తబ్దుగా ఉంది ఒక రకమైన వాతావరణం. ఇన్ని జరుగుతున్నా ధరలు పెరుగుతున్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి, జరగట్లా. ఎక్కడ జరుగుతుంది ఈ పొరపాటు అనే దగ్గర ఇక్కడ నా సొంత ఎక్స్ప్లెనేషన్ కొంత నేను మొదటి నుంచి కూడా దీన్ని పత్రికల్లో రాస్తున్నాను, వచ్చి చాలా చోట్ల ప్రజెంట్ చేశాను. వర్గ పోరాటాలు పట్టడం నిజం. ఈ రోజు అంత మాత్రాన వర్గ పోరాటం అసలు అంతర్ధానం అయిపోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే సామాజికంగా చాలా సహజమైంది. ఇప్పుడు వర్గ పోరాటం కనపడకుండా పోవటానికి, వర్గ పోరాటం చోదక శక్తిగా పనిచేసే కమ్యూనిస్ట్ పార్టీలు డిసింటిగ్రేట్ అయిపోతా వాటి పరిధి కుంచుకుపోవటానికి ప్రధానమైన కారణం వాటి లోపాలతో పాటుగా ఈ 30 ఏళ్లలో జరిగిన పరిణామాల్లో ఫైనాన్స్ పెట్టుబడుల ఆధిపత్యం పెరిగింది సమాజంలో. మీరు గమనిస్తే ప్రతి 10 మందిలో 3-4 ఇంకా ఎక్కువ మంది అయిన కొన్ని చోట్లయితే నగరాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆస్తుల విలువ, భూమి విలువ పెరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత బాగా పెరిగింది. ప్రతి 10 మందిలో 3-4 ప్రత్యక్షంగానో పరోక్షంగానో రియల్ ఎస్టేట్ యాక్టివిటీలో ఉన్నారు. ఆఖరికి టీచర్లు కూడా ఒక పక్క టీచర్ ఉద్యోగం చేస్తానే రకరకాలైన షేర్ మార్కెట్ లావాదేవీల దగ్గర నుంచి వడ్డీ వ్యాపారాల దగ్గర నుంచి అందరిని అంటలని దయచేసి కాంపిటీషన్ బయట మామూలుగా చెప్తున్నారు జరుగుతున్నాయి. అంటే ఫైనాన్స్ యాక్టివిటీ పెరిగింది. మీకు కమ్యూనిజం వర్గ పోరాటం బలంగా ఉండాలంటే వర్గ పోరాటం దేని మీద ఆధారపడింది? వర్గ పోరాటం అనేది ప్రధానంగా మన వర్గ దోపిడీ మీద ఆధారపడింది. దోపిడీ జరిగే చోట పోరాటం ఉంటుంది. అంటే అది ఎక్కడ దేని మీద ఉంటుంది? అదనపు విలువ దోపిడీ. ఏ దోపిడీ? అదనపు విలువ దోపిడీ.
కార్మికుడు ఒక ఉద్యోగం 10 గంటలు పనిచేస్తే 8 గంటలు పనిచేస్తే 8 గంటలు పనిచేస్తే దానిలో 4 గంటల మేరకు మాత్రమే లేకపోతే 3 గంటల మేరకు మాత్రమే అతనికి పరిహారం ఇచ్చి మిగతాదంతా యజమాని అట్టు పెట్టుకుంటే కార్మికుడి జీవితం ఎంతకాలం పనిచేసినా మారదు, అది బొటాబొట్టికి అలాగే నడుస్తుంటుంది అతుకుల బొంతగా. యజమాని మాత్రం ధనవంతుడు అవుతుంటాడు, పెద్దవాడు అవుతుంటాడు, లాభాలు పెంచుకుంటుంటాడు, మేడ మీద మేడ కట్టడం, కారు మీద కారు కొట్టడం చేస్తాడు. ఇది వర్గాల మధ్య ద్వేషానికి కారణం అవుతుంది. మారని కార్మికుల జీవితాలు, మరింత కిందకి పోతున్న కార్మికుల జీవితాలు, పైకి పోతున్నటువంటి యజమాని జీవితం, దీనికి ప్రాతిపదికగా ఉన్న అదనపు విలువ కొల్లగొట్టుడు. ఎందుకంటే దీనిలో 8 గంటలు పనిచేసిన దానిలో కార్మికుడికి 3 గంటలకో 4 గంటలకో అతను బతకడానికి అతని కనీస అవసరాలకి సరిపోనిచ్చి ఆ పైన మొత్తం యజమాని అట్టు పెట్టుకోవడంతో అదే అదనపు విలువ. దాని కొల్లగొట్టుడితోనే యజమాని పెరుగుతాడు. ఇది ద్వేషం దారితీస్తుంది. వర్గాల మధ్య కార్మికుడికి, ఉద్యోగికి లేకపోతే యజమానికి మధ్య ద్వేషానికి దారితీస్తుంది. ఇది చోదక శక్తి వర్గ పోరాటానికి. ఆ వర్గ పోరాటానికి చోదక శక్తిగా ఉండే ద్వేషం, వర్గాల మధ్య ద్వేషం, పోరాటం, దాని నుంచే కార్మిక వర్గ రాజ్యానికి అంతిమంగా దారి ఏర్పడుద్ది. కానీ ఇక్కడ మీకేమైంది? గత 30 ఏళ్ళుగా సుమారుగా ఈ రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత విపరీతంగా పెరిగి, దాంతో పాటుగా గత అనేక సంవత్సరాలుగా షేర్ మార్కెట్లు కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి జన జీవితంలో. అలాగే ఫైనాన్స్ పెట్టుబడులు రకరకాల రూపంలో, బెట్టింగ్లు కూడా దానిలో పాత్ర. దానిలో బెట్టింగ్లు పెరిగినాయి, రకరకాలైనటువంటి ఫైనాన్స్ యాక్టివిటీ మీద జీవితాలు నడిపే క్రమం. దీంతో ఇదంతా వచ్చిన తర్వాత మీకేమైంది? దోపిడీ ఎక్కడుంది? దీనిలో దోపిడీ కనపడటల్లా మీకు. ఇంతమంది ఫైనాన్స్ పెట్టుబడుల ఆధారిత జీవితాలు సమాజంలో, మెయిన్ స్ట్రీమ్ జీవితంలో కార్మికులు ఉన్నారు ఇప్పటికీ, కానీ అంచుల్లోనే ఉన్నారు. కార్మికులు అంటే పరిశ్రమలు ఉన్నాయి, కార్మికులు ఉన్నారు, కానీ మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ జీవితం. దీని రాజకీయ నాయకుల దగ్గర నుంచి, దీన్ని నియంత్రించే రాజకీయ నాయకుల దగ్గర నుంచి, పెద్ద పెద్ద వాళ్ళు ధనవంతుల దగ్గర నుంచి, సమాజంలో దీని మీద ఆధారపడే వాళ్ళ దాకా రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లే పెద్ద పాత్ర పోషిస్తారు. కార్మికులు ఉన్నారు కానీ అంచుల్లో ఉన్నారు. కాబట్టి ఆ సమ్మెలు జరిగిన, పోరాటాలు జరగడానికి కూడా స్కోప్ తగ్గింది ఒకటి, కొంత మనకి అవి పెద్ద ప్రాధాన్యంగా లేకుండా పోయింది. మెయిన్ స్ట్రీమ్ సమాజంలో రియల్ ఎస్టేట్ ప్రాధాన్యత పెరిగిన తర్వాత వర్గ పోరాటం మీకు కనపట్టలేదు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ లో ఒక ల్యాండ్ అమ్ముకుంటే, ఒక వ్యక్తి కనుక ఇండిపెండెంట్ బ్రోకర్ అయితే పోయి ఒక ల్యాండ్ ఎవరికైనా మంచి మాటలు చెప్పగలిగితే ల్యాండ్ అమ్మేస్తే దానిలో విపరీతమైనటువంటి పరిహారం. కొద్ది సంవత్సరాల్లోనే విపరీతంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఏ చదువు లేకుండానే అత్యంత కింద స్థాయి నుంచి పైకి పెద్ద పెద్ద ధనవంతుల స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ నగరాల్లో. చిన్న చిన్న రియల్ ఎస్టేట్ మీద నడుపుతున్న కుటుంబాలు చాలా నడుపుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీంట్లో మీకు దోపిడీ కనపడదు. నేను ల్యాండ్ అమ్ముతాను, లక్షల బ్రోకరేజ్ వచ్చింది అనుకోండి, ఈ లావాదేవీలో అదనపు విలువ ఎక్కడ, దోపిడీ ఎక్కడ? లేదు, నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తాను, నేను కమిషన్ తెచ్చుకుంటాను, దీనిలో అదనపు విలువ ఎక్కడ, దోపిడీ ఎక్కడ? ఇది ఒక మేజర్ ఇష్యూగా రావడంతో మారింది పరిస్థితి. రెండోది షేర్ మార్కెట్ లో కూడా అంతే. పెట్టుబడులు పెడితే లాభాలు రావటం, బెట్టింగ్లు, ఇవన్నీ వ్యవహారాలు, ఫైనాన్స్ పెట్టుబడులు మీకు దోపిడీ కనపడదు. దాంతో ఏమవుతుందంటే ద్వేషం పోయింది, మనుషులు వర్గాల మధ్య ద్వేషం పోయింది, వర్గాల మధ్య కంపారిజన్ వచ్చింది. దీని బదులు ఈర్ష్య వచ్చింది వర్గాల మధ్య. పైవాడు నన్ను దోచుకుంటున్నాడు, వాడిని మార్చి, వాడిని కూలదోసి, వాడిపైన నేనే ఆధిపత్యం సంపాదించి వర్గ పోరాట క్రమంలో సోషలిస్ట్ రాజ్యాన్నో, కార్మిక రాజ్యాన్నో, అణచివేయబడ్డ సామాన్యుల రాజ్యాన్ని ఏర్పరచాలనేది కాదు. ఇక్కడ పైవాడిలాగా నేను ఉండాలనేది వచ్చింది. ఈర్ష్య, పైవాడిలాగా నేను ఉండాలి, వాడి కట్టిన మేడం నేను ఎప్పుడు కడతాను, వాడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ మోడల్ నా దగ్గర ఎప్పుడు కొంటాను నేను. పైవాడు ఒక మోడల్ అయ్యాడు కింద వాడికి, ధనవంతుడు ఒక మోడల్ అయ్యాడు సామాన్యుడికి, ఆరాధిస్తున్నాడు డబ్బులున్న వాళ్ళని. సో ఏంటంటే ఈ 30 ఏళ్ళుగా జరిగింది, కానీ అది ఎక్కువ కాలం నడవదు, అయిపోయింది ఆల్రెడీ. ప్రపంచవ్యాప్తంగా కూడా మళ్ళీ వర్గ పోరాటాలు బిగిన్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ మోడల్ అంతా నడిచింది దేని మీద అంటే ఈజీ మనీ మీద నడిచింది. ఫైనాన్స్ పెట్టుబడులు, షేర్ మార్కెట్లన్నీ అమెరికా లాంటి దేశాలు విపరీతంగా డాలర్లు ముద్రేయటం, వాళ్ళ అవసరాల కోసం, ఆ దేశంలో జనాల్ని బతికించుకోవడం కోసం ఉద్దీపన పథకాలు లేకపోతే డాలర్లు వేయటంతో ఆ ఎకానమీలో డాలర్లన్నీ ప్రపంచం అంతా ప్రవహించి, అలాగే బ్రిటన్ పౌండ్లు ముద్రేసింది. ధనిక దేశాలు, అనేక మన వెనకబడిన దేశాలు కూడా డబ్బులు ముద్రేయడం విపరీతంగా పెరిగింది. దానిలో ఈ ఫైనాన్స్ పెట్టుబడుల పాత్ర పెరిగింది. ఇప్పుడు ఆ డబ్బులు ముద్రేసే అవకాశం ఆ దేశాలకు పోయింది. కొత్తగా డబ్బులు ముద్రేయడం సాధ్యం కాని స్థితికి ధనిక దేశాలు చేరుకున్నాయి, చాలా దేశాలు కూడా చేరుకున్నాయి. ఎందుకంటే ఇంత ముద్రేస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుంది, కాగితం కరెన్సీ విపరీతంగా ముద్రేస్తే, ఎంత ముద్రేస్తే అంత చిత్తుకాయితంగా మారుతుంది. ఎక్కడ పడితే అక్కడ డాలర్ కాగితం దొరకటం మొదలు పెడితే అది చిత్తుకాయితంగా మారుద్ది, డాలర్ చిత్తుకాయితంగా మారుద్ది. డాలర్ చిత్తుకాయితంగా మారకుండా ఉండాలంటే దాన్ని విపరీతంగా ముద్రించకూడదు. కాబట్టి ఆ పాయింట్కి వచ్చింది. ద్రవ్యోల్బణం గత 2-3 సంవత్సరాలుగా చాలా దేశాల్లో ధరల పెరుగుదల భారీగా ఉండటం వెనక
ఈ కాగితం కరెన్సీ చిత్తకాగితం అవుతున్న వాతావరణం రావటం, కాబట్టి కొత్తగా ముద్రించలేరు, కాబట్టి ఫైనాన్స్ పెట్టుబడుల యుగం ముగిసిపోతుంది. దాంతో కూడా ప్రపంచవ్యాప్తంగా మాంద్య స్థితి వస్తుంది, ఆర్థిక మాంద్య స్థితి. ఈ ఫైనాన్స్ పెట్టుబడులు కొత్తగా డబ్బులు ముద్రించలేని స్థితిలో పెరిగిపోతున్న నిరుద్యోగం, యాంత్రీకరణ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి రాబోట్లతోనే చాలా ఉద్యోగాలు పోతున్నాయి కార్మిక ఇది సరుకు ఉత్పత్తి రంగంలో. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ తో చాలా సర్వీస్ సేవా రంగంలో కూడా ఉద్యోగాలు పోయే స్థితి. సో కాబట్టి ఏంటంటే ఒక పెద్ద ఆర్థిక మాంద్యం దిశగా ప్రపంచం దూసుకుపోతుంది. దానిలో మీరు ఇది కాపాడుకోవడానికి నిన్నటిదాకా ఏం చేస్తారంటే ఆర్థిక మాంద్యం బారిన పడకుండా ఈ డబ్బులు ముద్రేసి మొత్తానికి చలామణిలో పెట్టి ప్రజల జీవితాలు పైన మేనేజ్ చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు ముద్రేసి మేనేజ్ చేసే స్థితి అయిపోయింది కాబట్టి ఫైనాన్స్ పెట్టుబడుల యుగం ముగిసిపోతుంది. కాబట్టి నిన్నటిదాకా ఉన్నటువంటి వెనక తట్టు పట్టినటువంటి గ్రహణం పట్టినటువంటి వర్గ పోరాటాలు మళ్ళీ ముందుకు వస్తున్నాయి ఈ రోజు ప్రజల్లో. కాబట్టి వర్గ పోరాటాల కాలం మళ్ళీ గ్రహణం వీడి మళ్ళీ వర్గ పోరాటాల కాలం బిగిరవుతుంది. ప్రపంచం ఒక పెద్ద ఆర్థిక మాంద్యం దిశగా పోతుంది. మీరు 1848లో కూడా కమ్యూనిస్ట్ ప్రణాళిక వేసిన సంవత్సరంలో కూడా యూరోప్ మొత్తం చాలా దేశాల్లో విప్లవాలు జరిగినాయి. ఎందుకంటే పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు యూరోప్ లో ధనిక దేశాల్లో పెద్ద ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆ దశలో చాలా విప్లవాలు జరిగినాయి. అలాగే 1930ల ఆర్థిక మాంద్య కాలంలో కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా రాడికల్ మార్పులు జరిగినాయి వ్యవస్థల్లో. దాంతోపాటు కంటిన్యూషన్ గా వచ్చిన 30ల ఆర్థిక మాంద్యంతో కంటిన్యూషన్ వచ్చిన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోషలిస్ట్ వ్యవస్థ తూర్పు యూరోప్ దేశాల్లో కూడా విస్తరించింది. రష్యాతో ఆ సోవియట్ యూనియన్ తాకుండా తూర్పు యూరోప్ దేశాలు కూడా సోషలిస్ట్ అయింది. పడిపోవడం వేరే విషయం, తర్వాత చరిత్ర, అది ఎందుకని వేరే. సో ఏంటంటే ఈ రోజు కూడా జరుగుతున్న పరిణామాలు మళ్ళీ విప్లవాల యుగం మొదలవుతున్న కాలంలో ఈ రోజు అయితే వర్గ పోరాటాలు మళ్ళీ మొదలవుతున్నాయి. గ్రహణం పట్టిన వర్గ పోరాటాలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఎందుకంటే వర్గ పోరాటాలకు జోకొట్టిన ఫైనాన్స్ పెట్టుబడుల వాపు యుగం ముగిసిపోతుంది. ప్రజలు వాస్తవాలుగా చూడక తప్పని వర్గ పోరాట దిశగా ప్రయాణం చేస్తుంది ప్రపంచం. సో మార్పు అనేది వాళ్ళు సరే ఏదో ఒకటి వర్గ పోరాటాల చరిత్ర అనేది ఇది మానవ జాతి చరిత్ర అంతా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఒక్క నిమిషం తర్వాత ఇక వర్గ పోరాటాలను పెట్టుబడిదారీ వ్యవస్థ సరళతరం చేస్తుంది అనేది. వర్గాల మధ్య సంక్లిష్టమైనటువంటి ఇది ఉంటుంది. మామూలుగా వర్గం అంత సింపుల్ గా ఉండవు, మనం చెప్పినంత సింపుల్ గా జీవితం లేదు. గతం అంతా ఇప్పుడు వస్తుంది ఆ దశకి. ఏంటంటే గతం అంతా ఏంటంటే చాలా సంక్లిష్టంగా ఉంది. మనం ఏం చెప్తాం, కార్మిక వర్గం, పెట్టుబడిదారీ వర్గం ముఖాముఖి ఢీకునే రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల మధ్య పోరాటంలో కార్మిక వర్గం జయించడంతో సోషలిజం వస్తుంది. కానీ అంత సింపుల్ గా లేదనేది లైఫ్ నిన్నటిదాకా. కానీ సింపుల్ అవుద్దని చెప్పి కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పారు. నెమ్మదిగా సరళీకృతం అవుతాయి వర్గ పోరాట చరిత్ర ఇదంతా అని. మామూలుగా అయితే మధ్యతరగతి ఉంటుంది రెండు వర్గాల మధ్యలో. ఒక ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థలో చాలా దేశాలన్నీ మధ్యతరగతిని పెంపొందించుకున్నాయి బాగా. ఎందుకంటే తమ దేశాల్లో అసంతృప్తి ఆందోళన లేకుండా ఉండాలంటే జనాల్లో ఒక షాక్ అబ్జర్వర్ లాగా మధ్యతరగతి ఉండాలనే దాని మీద 1950ల కాలంలో కానీ మొత్తంలో బాగా మధ్యతరగతి విపరీతంగా పెంచుకున్నారు ఆ దేశాల్లో. దాని కారణం ఏంటంటే 1929లో వచ్చిన ఆర్థిక మాంద్య కాలంలో ఆర్థిక మాంద్యం వలన ఆ దేశాల్లో ఆర్థిక మాంద్యం నుంచి బయటపడటం కోసం ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? ప్రజలకు ఉద్యోగాలు ఉండవు, కొనుగోలు శక్తి ఉండదు, సంక్షోభం ఏర్పడింది ఆర్థిక వ్యవస్థలో, స్తంభించిపోయింది ఆర్థిక వ్యవస్థ. ప్రజల కొనుగోలు శక్తి లేక పరిశ్రమలు మూతపడిపోయినాయి, వ్యవస్థ అంతా స్తంభించిపోయింది. కాబట్టి ఆ వ్యవస్థను గట్టెక్కించడం కోసం సంక్షేమ రాజ్యాలను తెచ్చారు అమెరికాలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ధనిక దేశాల్లో. అంటే దానిలో ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అనే అమెరికా అధ్యక్షుడు ఆ రోజున ఈ సంక్షేమ రాజ్యానికి అమెరికాలో సంక్షేమ రాజ్యానికి పునాది ఇస్తాడు. అది 1933 నుంచి న్యూ డీల్ అనే దాంతో, న్యూ డీల్ అంటే ఏం లేదు, కొత్త రాజీ. ఎవరికి రాజీ? న్యూ డీల్. డీల్ అంటే ఒక ఒప్పందం, కొత్త ఒప్పందం. ఎవరికి? పెట్టుబడికి శ్రమకి కొత్త ఒప్పందం చేసుకున్నారు. సంక్షోభంలో 1929-30లో వచ్చిన ఆర్థిక సంక్షోభ కాలంలో ఆ సంక్షోభానికి పరిష్కారంగా ఫ్రాంక్లిన్ డిలానో రూజ్వెల్ట్ అనే అతను అమెరికా అధ్యక్షుడు కొత్త ఒప్పందం చేశాడు శ్రమకి పెట్టుబడికి మధ్య. అంటే శ్రమ చేసేవాళ్ళు 190% పైన ఉండేవాళ్ళు, 99% దాకా ఉండే సామాన్య మధ్యతరగతి జనం స్థితిగతులు బాగుంటేనే, వాళ్ళ కొనుగోలు శక్తి ఉంటేనే వ్యవస్థ నడుస్తుంది అనే దాని మీద ఈ న్యూ డీల్ ఆధారపడింది. కీన్స్ సిద్ధాంతాలు అంటాం దాని మీద ఆధారపడింది. కాబట్టి ఏంటంటే ఆ న్యూ డీల్ చేసి సంక్షేమ రాజ్యాన్ని తెచ్చాడు. అంత ముందున్నటువంటి విశృంఖల పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే డాగ్ ఈట్ డాగ్,
ఫ్రీ మార్కెట్ ఎకానమీ, డిమాండ్ అండ్ సప్లైకి ఇప్పుడు నడుస్తుంది వాళ్ళు అదే లిబరలిజం పేరుతో, లిబరలైజేషన్ పేరుతో నయా ఉదారవాద సంస్కరణలను మనం ఏంటంటే పూర్తిగా అన్నిట్లో మార్కెట్ ఉండాలనేది, అంతా మార్కెట్ మయమే, ప్రభుత్వ పాత్ర ఉండకూడదనేది. అప్పుడు కూడా అలాగే నడిచిన దాన్ని న్యూ డీల్లో మార్చారు, ప్రభుత్వ పాత్ర పెంచారు, కార్మిక సంఘాలు పెట్టుకొని ఇచ్చారు, కార్మిక హక్కుల్ని కాపాడారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ జీతభత్యాలు బాగుంటాయి, వాళ్ళ జీవిత స్థితిగతులు బాగుంటాయి. కార్మికుల జీవిత స్థితిగతులు బాగుండి వాళ్ళకి అనుకూలమైనటువంటి చట్టాలు ఉంటాయి కనుక వ్యవస్థ బాగుంటుంది, కొనుగోళ్లు బాగుంటాయి, వాళ్ళ జీవితాలు బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. ఇట్లా సంక్షేమ రాజ్యం వచ్చింది. 50 వచ్చేసరికి సంక్షేమ రాజ్యంలో ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, 39లో బిగిన్ అయింది. ఇక 50 వచ్చి 45కి అయిపోయింది ఆ యుద్ధం. 50 వచ్చేసరికల్లా పెద్ద మధ్యతరగతి వచ్చింది ప్రపంచంలో, ధనిక దేశాలన్నింటిలో చాలా దేశాల్లో పెద్ద మధ్యతరగతి వచ్చింది. ఇది సంక్షేమ రాజ్య కాలంలో పెద్ద ఎత్తున మధ్యతరగతి, అది రైతాంగంలో కావచ్చు, అర్బన్ ఏరియాలో కావచ్చు, పెద్ద మధ్యతరగతి పెద్ద షాక్ అబ్జర్వర్. దాంతో ఏంటంటే విప్లవాలు జరగవిక అనేది పూర్వపక్షం అయిపోయింది. ఇంతే, సోషలిజం రాదు, సోషలిజం అవసరం లేదనే దశకి పెట్టుబడిదారీ వ్యవస్థను తీసుకెళ్లారు. దానికి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే సోవియట్ యూనియన్ అనేది ఒక పెద్ద పోటీగా ఉంటాం. 29లో ఎప్పుడైతే ప్రపంచంలో పెట్టుబడిదారీ దేశాల్లో పెద్ద సంక్షోభం వచ్చిందో ఆ కాలంలో సోవియట్ యూనియన్ మాత్రం సంక్షోభం బారిన పళ్ళ, అది బాగా బ్రహ్మాండంగా ఎదుగుతుంది. దాంతో ఏంటంటే దాంతో మనకి అది ప్రత్యామ్నాయంగా మన కార్మిక వర్గానికి అది కనపడితే మన దేశాల్లో కూడా విప్లవాలు వస్తాయి కాబట్టి ఈ సంక్షేమ రాజ్యాన్ని అదొక కారణంతో తెచ్చారు. సో ఏదేమైనా ఏంటంటే మధ్యతరగతి పెరిగింది, అది ఒక షాక్ అబ్జర్వర్. కానీ తర్వాత కాలంలో అదే కాలంలో మీకు ఎరిక్ ఫ్రామ్ లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు మార్క్స్ ని, ఫ్రాయిడ్ ని ఇట్లాంటి వాళ్ళందరినీ అతులేసి సోషల్ డెమోక్రసీ చెప్పారు. మధ్యతరగతి పెరిగిన కాలంలో ఇక వర్గ పోరాటాలు లేవనుకోవచ్చు, వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే సోషల్ డెమోక్రసీ మనం ఇప్పుడు మామూలు యూరోప్ దేశాలు, నార్వే, స్వీడన్, డెన్మార్క్ లాంటి చోట్ల ఉండే విధంగా మామూలు ఆ గతంలో మనం రివిజనిస్టులని కొంతమంది అనేవాళ్ళు మార్క్స్ చరిత్రలో, వాళ్ళందరిలాగే ఏంటంటే ఒక సామాజిక శాంతి నడుస్తే ప్రజాస్వామ్యం అంటే బూర్జువా ప్రజాస్వామ్యం ప్లస్ సంపద పంపిణీ లేకపోతే ఇది సాధ్యమైన అన్నట్లుగా ఆ రోజుల్లో దశ వచ్చింది. కానీ ఆ తర్వాత కాలంలో మళ్ళీ మీకు నెమ్మదిగా 70, 80 వచ్చేసరికి ప్రపంచీకరణ విధానాలు రాక తప్పని స్థితి, పెట్టుబడిదారీ వ్యవస్థ అనివార్యంగా ప్రపంచీకరణలోకి వెళ్ళింది. ఎందుకంటే పెట్టుబడిదారు లాభాలు 1979 వచ్చేసరికి పెట్టుబడిదారులకు లాభాలు తగ్గటం మొదలైంది. ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు విపరీతమైన ద్రవ్యోల్బణం 79 ఆ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఏమైందంటే పెట్టుబడిదారులకి లాభాలు తగ్గినాయి, ఎందుకంటే వాళ్ళు కొనే ముడిసరుకు ధర పెరిగిపోయింది. ఈ దశలో వాళ్ళు లాభాలను పెంచుకోవడం కోసం ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాన్ని తెచ్చారు ప్రపంచంలో. బ్రిటన్లో మార్గరెట్ థాచర్, అమెరికాలో రొనాల్డ్ రీగన్ అనే వాళ్ళని, అమెరికాలో రొనాల్డ్ రీగన్ అధ్యక్షుడు, బ్రిటన్లో మార్గరెట్ థాచర్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఆ దేశాల్లో ఆ విధానాలు మొదలుపెట్టారు. ఆ విధానాలే భారతదేశంలో ఇప్పుడు అమలు జరుగుతున్న నయా ఉదారవాద విధానాలు, సంస్కరణలు అని చెప్తున్న భారతదేశంలో 90లో వచ్చినాయి. ఈ మొదలు పెట్టారు, ఎందుకంటే లాభాలు పెంచుకోవడం కోసం పెట్టుబడిదారుల లాభాలు ఈ విధానాలు తెచ్చారు. దాంతో ఏమైంది, సంక్షేమ రాజ్యం పోయింది ఆ తర్వాత కాలంలో. దాంతో మళ్ళీ మధ్యతరగతి అంతర్ధానం అయిపోవడం మొదలైంది 79 అనంతర కాలంలో. 80 నుంచి ప్రపంచవ్యాప్తంగా మధ్యతరగతి అంతర్ధానం అయిపోవడం మొదలైంది. దాంతోపాటు టెక్నాలజీ పెరిగిన కొద్దీ టెక్నాలజీ కూడా ఎక్కువ మధ్యతరగతి ఉద్యోగాలను కబళించేసింది. మీకు అకౌంటెంట్స్ ఉన్నారు సార్. ఇప్పుడు అకౌంటెంట్లు ఒకప్పుడు ఎక్స్క్లూజివ్ గా ప్రతి చోట అకౌంటెంట్స్ అన్ని పనులు, చాలా పరిశ్రమలు చాలా ఇది ఉంటాయి. కానీ ఇప్పుడు టాలీ లాంటి సాఫ్ట్వేర్ ప్యాకేజీలు, అకౌంటింగ్ ప్యాకేజీలు, సాఫ్ట్వేర్ చాలా వచ్చినాయి. కాబట్టి మధ్యతరగతి ఉద్యోగాలు పీటర్ ఆఫ్ తగ్గిపోవటం, దానికి ద మిడిల్ క్లాస్ ప్లీజ్ అనే పుస్తకాలు కూడా చాలా వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మధ్యతరగతి ఇప్పుడు తగ్గిపోతుంది. సంక్షేమ రాజ్యం పోవటం, కార్మిక వర్గం మీద దాడి, టెక్నాలజీ పెరగటం, ఈ క్రమం మొత్తం మీద మధ్యతరగతి అనేది అంతర్జాతీయ క్షీణించిపోతుంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి రెండు ముఖాముఖి ఢీకొనే వర్గాలుగా ప్రపంచం మారుద్ది, సరళీకృతం అవుద్ది వర్గ పోరాటం అనేది మార్క్స్ చెప్పిన మాట మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది. 1950లో భ్రమ ఏర్పడింది ఏంటంటే ఇక మధ్యతరగతి, బలమైన మధ్యతరగతి ఏర్పడింది కాబట్టి మార్క్స్ చెప్పింది తప్పు, వర్గ పోరాటం అంటే రెండు ముఖాముఖి ఢీకునే వర్గాలుగా ఉండటం అది జరగవని అనుకున్నారు. ఎరిక్ ఫ్రామ్ లాంటి చాలా మంది అప్పట్లో గొప్ప మేధావులు వాళ్ళు, చరిత్ర ఆయన పుస్తకాలు కూడా ఉన్నాయి, ద సేమ్ సొసైటీ అని, ఇట్లాంటి కొన్ని చాలా ప్రఖ్యాత మేధావి. కానీ ఆయన వాళ్ళు చెప్పినవన్నీ ఈ రోజు ఏంటంటే తాత్కాలికంగా కీనీషియన్ యుగంలో ఏదైతే సంక్షేమ రాజ్యాలు ఏర్పరిచి పెట్టుబడిదారీ వ్యవస్థ చిల్లిపడవని ఆ రోజు అతికేసి కాపాడుకున్నారో ఆ దశలో మధ్యతరగతి రావడంతో కొంత తాత్కాలికంగా ప్రపంచంలో చాలా మంది మార్క్సిక పనికిరాడు అనే భ్రమలోకి వచ్చాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ లాభాలు 80లో తగ్గిన పెట్టుబడిదారులు, వాళ్ళ లాభాలు తగ్గిన తర్వాత వాళ్ళు దాడి మొదలు పెట్టడంతో కార్మిక వర్గం మీద వాళ్ళు బాగా దోపిడీకి దిగటంతో, అలాగే టెక్నాలజీ పెరిగిపోయిన కొద్దీ మళ్ళీ మధ్యతరగతి అంతర్ధానంతో ఏంటంటే కార్మిక వర్గ పోరాటాలు అనివార్యంగా ప్రపంచంలో మళ్ళీ తలెత్తడం, రెండు వర్గాలుగా ప్రపంచం ఢీకునే వర్గాలుగా ఈ రోజు ప్రపంచం మనకు తెలిసిందే కదా. ఈ రోజు చెప్తున్నాం
ఇన్ఈక్వాలిటీ, అసమానత పెరిగిపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్నటువంటి వాస్తవం. పెద్ద ఆక్స్ఫామ్ వరల్డ్ రిపోర్ట్ ఇవ్వనివ్వండి, లేకపోతే భారతదేశంలో మనకున్న యూనివర్సిటీలు ఉన్నాయి కదా, మన విప్రో వరల్డ్ ఫ్రెంచి వరల్డ్ రిపోర్ట్లు ఇవ్వనండి భారతదేశానికి సంబంధించి, లేకపోతే థామస్ పికెటీ ఫ్రెంచి ఎకనామిస్టు, ఆయన రాశాడు పుస్తకం క్యాపిటల్ ఇన్ ద 21st సెంచరీ అని. అట్లాంటి వాళ్ళు రాయనివ్వండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్లు భారతదేశంలో కూడా జరుగుతుంది. అసమానతలు, ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఆస్తి పోగుపడుతుంది, లేని వాళ్ళు మరింత పాపరైజ్ అవుతున్నారు. రెండు మహాశ్రేణులుగా ప్రపంచం ముఖాముఖి ఢీకొనే రెండు మహావర్గాలుగా, కొద్దిపాటి మంది పిడికెడు మంది ధనవంతులు, అసంఖ్యాకంగా సామాన్య జనం, ఏమీ లేని సామాన్య జనం. ఈ నేపథ్యంలోనే 2011లో అమెరికాలో ఆక్యుపై వాల్ స్ట్రీట్ అనే ఉద్యమం వచ్చింది. వాల్ స్ట్రీట్ ఆక్రమించండి అనే ఉద్యమం. ఆక్యుపై వాల్ స్ట్రీట్ అంటే ఏంటి? ప్రపంచ ధనవంతుల కేంద్రం, అమెరికా ధనవంతులకి అది హెడ్ క్వార్టర్స్ అని, అమెరికా షేర్ మార్కెట్ అది. వాల్ స్ట్రీట్ అనే దాన్ని అమెరికాలో ధనవంతుల కూటమిగా, ధనవంతులు చేరే చోటుగా పరిగణిస్తారు. దానికి ఆపోజిట్ ఏంటంటే మెయిన్ స్ట్రీట్ అనేది. మెయిన్ స్ట్రీట్ అంటే రోడ్లు, సామాన్య జనం ఉండే చోటు. మెయిన్ స్ట్రీట్ వర్సెస్ వాల్ స్ట్రీట్ ఉద్యమం, ఆక్యుపై వాల్ స్ట్రీట్. సామాన్య జనం 99% సామాన్య జనం వర్సెస్ 1% ధనవంతులు అనే దాని మీదే అమెరికాలో ఆక్యుపై వాల్ స్ట్రీట్ అనే ఉద్యమం వీఆర్ ద 99% నినాదంతో, మేము కష్టించే వాళ్ళం, శ్రమ చేసుకునే వాళ్ళం, 99% సామాన్య జనం మేము అని చెప్పి, మేము వీఆర్ అగెనిస్ట్ వాల్ స్ట్రీట్ 1% ధనవంతులకి అగెనిస్ట్ అనే ఉద్యమం పెద్దది వచ్చింది. అది ప్రపంచంలో చాలా నగరాలకు, 700 దాకా నగరాలకు తాకింది ఆ రోజు. అంటే ఆ తర్వాత నెమ్మదిగా తగ్గింది ఈ ఉద్యమం తీవ్రత, కానీ దాని భావజాలం అనేది అమెరికాలోకి ఇంకింది బాగా. అమెరికా యూత్ లో మెయిన్ గా ఏంటంటే వర్గ పోరాట భావజాలం ఇంకింది. ఈ వయార్థ 99% రావటం వెనక కూడా సామాన్య జనం జీవితాలు చితికిపోతా, మధ్యతరగతి అంతర్ధానం అవుతా, రెండు ముఖాముఖి ఢీకునే వర్గాలుగా, వీఆర్ ది 99% అంటే వెనక రెండు ముఖాముఖి ఢీకునే వర్గాలుగా ప్రపంచం మారుతుందనే దానికి ఈరోజు చాలా పెద్ద తార్కాణం. సరే, ఏదైనా కానీ ఏంటంటే ఈరోజు సరళీకృతం అవుతుంది వర్గ పోరాటం. రెండు అటో ఇటో, నువ్వు అటా ఇటా అనేది వస్తుంది. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అనే పరిస్థితి అడగటానికి వీలైనటువంటి ప్రశ్న ఈరోజు సాధ్యమైంది అది. సో మారింది కాలం. తర్వాత సరే, తర్వాత మార్క్స్ చెప్పింది రేపు కంటిన్యూ చేస్తాను కాస్త. దాన్ని ఎంత టైం ఎంత కంప్లీట్ ఒకసారి చెప్పనా? ఇంకాసేపు దీన్ని ఇంకో 10 నిమిషాలు చెప్పండి సార్, చెప్పండి. తర్వాత మార్క్స్ దీనిలో ప్రధానంగా ఏం చేశాయంటే, సరే ఈ వర్గ పోరాటాలు సరళీకృతం కావటాన్ని చెప్తానే, తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ, పెట్టుబడిదారుల తాలూకు పాత్రను భారీగా వర్ణించాడు మేనిఫెస్టోలో. ఆయన చాలా పెద్ద ఎత్తున పెట్టుబడిదారీ వ్యవస్థలోని వాళ్ళు, పెట్టుబడిదారులు ఎలాంటి విప్లవాత్మక పాత్ర పోషిస్తారో ఈ ప్రపంచంలో, దాని ఆరంభ దశ, ఎదుగుదల దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా అభ్యుదయకరమైనది. అది ప్రపంచాన్ని మౌలికంగా బ్రహ్మాండమైన మార్పులు తెస్తుంది ప్రపంచంలో అనేది. ఎలాంటి మార్పులు తెస్తో మిగతా భాగంలో తర్వాతి భాగంలో ఈ వర్గ పోరాటాల చరిత్ర ఇదంతా చెప్పిన తర్వాత ఎలాంటి మార్పుల్ని ప్రపంచంలో, బ్రహ్మాండమైన మార్పులను ఎలా తెస్తుందో, ప్రపంచాన్ని తన ఇమేజ్ లో క్రియేట్ చేస్తుంది అంటాడు. మొత్తం ప్రపంచాన్ని తన రూపంలో సృష్టిస్తుంది ప్రపంచాన్ని. పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక దేశం, అమెరికా లాంటి దేశంలో మొదలైనా, లేకపోతే ఇంగ్లాండ్ లో మొదలైనా, మొత్తం ప్రపంచాన్ని ఇదే రూపంలోకి తెస్తుంది అంటాడు పెట్టుబడిదారీ వ్యవస్థ. దీన్ని తప్పించుకునేది పోలేదు అంటాడు. ప్రపంచంలో ఏ దేశం కూడా పెట్టుబడిదారీ అభివృద్ధిని తప్పించుకొని పోలేదు, అనివార్యంగా ఆ బాట పట్టాల్సింది అంటాడు. చౌక సరుకులనే తమ ఫిరంగులతో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలాంటి ఆటవిక జాతినైనా, ఎలాంటి ఆటవిక ప్రతిఘటనైనా కూలగొడుతుందంటాడు. చౌక సరుకులనే తన ఫిరంగులతో ఎలాంటి ఆటవిక జాతినైనా జయిస్తున్నట్లుగా చెబుతాడు. అంటే ఎవరు తప్పించుకోలేదు దీని నుంచి. పెట్టుబడిదారీ వ్యవస్థ తన పారిశ్రామిక పురోగతి క్రమంలో సాధ్యమైనంత చౌకగా ఉత్పత్తి చేస్తా వస్తే, సరుకులు ఉత్పత్తి చేసే క్రమంలో దాన్ని ఎవ్వరూ దాన్ని తప్పించుకొని వేరేగా బతకలేరు. అనివార్యంగా దానిలోకి రావాల్సిందే వీళ్ళంతా అని చెబుతారు. కాబట్టి అనివార్యంగా ఆ క్రమంలో మీకు ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా అభివృద్ధి అవటం, ఆ అభివృద్ధి క్రమంలో వచ్చే మార్పులు, సమాజంలో జరిగే, ఇక్కడ నేను చెప్పా కదా, మనుషుల్లో సైకాలజీలో జరిగే మార్పులు, సామాజికంగా జరిగే మార్పులు, ఆర్థికంగా జరిగే మార్పులతో పాటు ఇట్లా రకరకాల పరిణామాలు, ఇవన్నీ కూడా మార్క్స్ రకరకాల కోణాల నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా సమాజం మీద ప్రభావం చూపిస్తుంది. దానిలోనే మార్క్స్ ఇంకో మాట చెప్పి స్పష్టంగా కొంచెం ఆసక్తిదాయకంగా మనం నిత్యం చెప్పుకునేవి, చాలా మంది రచయితలు కూడా వాడేది ఏంటంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని.
సోషలాజికల్ ఆస్పెక్ట్, మానవ సంబంధాలు సైకాలజీ కాకపోయినా సోషల్ ఆస్పెక్ట్, అది సామాజికమైంది. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే. మనిషికి మధ్య నగ్నమైన స్వలాభం తప్ప మరేది మిగలదంటాడు. మనిషికి మధ్య నగ్నమైన స్వలాభం తప్ప మరేది మిగలదంటాడు. ఆఖరికి కుటుంబంలో కూడా అదేనంటాడు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల్లో కూడా డబ్బు సంబంధాలే అని అంటాడు. ఇంత ఏముండదు అంటాడు. అది రోజు కళ్ళారా చూస్తున్నాం చాలా స్పష్టంగా. భయానకమైన క్రీడ డబ్బు ఎలా మానవ సంబంధాలని కలుషితం చేస్తుందో, మనిషిని మనిషిగా కాకుండా చేస్తుందో కూడా ఈరోజు చూస్తున్నాం స్పష్టంగా. కమోడిఫికేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్, రద్దాన్ని సరిగ్గా మారుస్తుంది అంటాడు. అందుకే మనం మామూలుగా కూడా వింటాం కదా, చాలా మంది అనుకుంటాడు ఇంటర్వ్యూలకు పోయే వాళ్ళు, పిల్లలు వాళ్ళు, కొంతమంది ఈ కార్పొరేట్ కంపెనీలు ఇంటర్వ్యూ వాళ్ళు మాట్లాడే హౌ టు సెల్ యువర్ సెల్ఫ్ అనే పుస్తకాలు కూడా ఉన్నాయి. అంటే వాడు సరిగ్గా ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవాలంటే నిన్ను నువ్వు బాగా ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అక్కడ. హౌ టు సెల్ యువర్ సెల్ఫ్ టు ఇంటర్వ్యూ చేసేవాడికి నిన్ను ఎలా అమ్ముకోవాలి, నిన్ను ఎలా ప్రజెంట్ చేసుకుని నిన్ను నువ్వు ప్రజెంట్ చేసుకుని నువ్వు అక్కడ ఎలా హైర్ అవ్వాలి, ఎలా ఉద్యోగం సంపాదించాలి. సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అనేది ఈరోజు తప్పుగా మాటగా అనుకోవటం. మనిషి సరుకు కాదు, దాన్ని అమ్మటం ఏంటి కొనటం అనేది ఆ కాన్సెప్ట్ లేదు ఈరోజు. చాలా సులువుగా అమ్ముకోవటం కొనుక్కోవటం గురించి మాట్లాడే దానిలో మనుషుల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. కిడ్నీలు తీసి అమ్ముకుంటున్నారు. ఎన్ని నడుస్తుంది ఏంటంటే అన్ని సరిగ్గా మారుతాయని. దానిలో ఆ తర్వాత క్యాపిటల్ పుస్తకం వేరే రాశాడు కానీ ఆయన తర్వాత రాసింది మేనిఫెస్టో తర్వాత ఎప్పుడు. కానీ ఏంటంటే ఈ సరిగ్గా మారటం, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలండి, దీనిలో అదొక భాగం. దాంతోపాటు మీకు సైకలాజికల్ ఆస్పెక్ట్ ఎక్కడ కనపడుతుంది అంటే, గతంలో మా సామాజిక గౌరవాన్ని పొందిన వైద్యుడు, ఉపాధ్యాయుడు ఇట్లాంటి వృత్తులన్నీ వాటి దిగజారిపోతే ఒకటి ప్రతిష్ట అంటాడు. సమాజంలో మనం బొమ్మరిల్లు సినిమా చూసాం. అంటే గతంలో పెద్దవాళ్ళకి సమాజంలో గౌరవం ఉండేది, అది చెప్తాడు. ఫ్యూడల్ యుగంలో తనకంటే పెద్దవాళ్ళకి పై వాళ్ళకి ఉండే గౌరవాలు కొన్ని ఉంటాయి సమాజంలో, అవన్నీ పోతాయని చెబుతాడు. ఏమైనా సరే ఏ గౌరవం మిగలదు ఎవరికి, ఒక డబ్బుకే గౌరవం. దీనిలో మీరు చూస్తే బొమ్మరెడ్డి సినిమా చూస్తే పెద్దవాళ్ళు, అంటే నేను ఆ సినిమా మొత్తాన్ని విమర్శించాలని ఉద్దేశించి చెప్తాను, నాకు అంత అవగాహన కూడా లేదు దాని గురించి. ఏదైనా దానిలో పెద్దవాళ్ళ మీద తిరుగుబాట, కొడుకు తండ్రి మీద తిరగబట్టం, నువ్వే చేసావు, నన్ను అన్ని నా మీద నువ్వే పెత్తనం చేసావు ఇది మా ఇదంతా. అట్లాగే తర్వాత కాలంలో వచ్చిన లెక్చరర్లు నేర్పించడం సినిమాలో చాలా కామన్ గా మారింది ఈ మధ్య. చాలా లెక్చరర్లు నేర్పించడం, పాఠాలు వినకుండా గొడవ చేయటమే హీరోయిజం. యాంటీ హీరో ఈ రోజు. ఒకప్పుడు విలన్ అనేవాళ్ళం వాళ్ళని ఇట్లాంటి పనులు చేస్తే, ఇప్పుడు వాళ్ళే హీరోలు. యాంటీ హీరో ఈ రోజు. తిరుగుబాటు, పై వాళ్ళని పెద్దవాళ్ళని తన కారణం లేకుండా కాదు, కారణంతో ఉంటే పెద్ద చిన్న చూసుకోకర్లా, కానీ పెద్దవాళ్ళని దీన్ని చిన్న బొచ్చటం ఇవన్నీ అనేది అల్లరి చేయటం అనేది ఇవన్నీ ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ. సైకలాజికల్ గా మనుషుల్లో వస్తున్న మార్పులు. దేన్ని తనకంటే ఎక్కువగా దేన్ని ఆమోదించలేని ఇది, దేన్ని తనకంటే ఉన్నతమైంది, ఎటువంటి పైదని కాదు, ఉన్నతమైంది అనేది ఒకటి లేదు. ఇది మొత్తం ఓవరాల్ గా అన్ని రకాల పాత ఇది దాన్ని ఇంకో మాట అంటాడు ఏదంటే, పవిత్రమైనది అనుకున్నదంతా మైలపడిపోతుంది అంటాడు, పలచబడి మైలపడుతుంది ఏదంటాడు. నిన్నటిదాకా పవిత్రంగా భావించబడి దాన్ని గౌరవించాలనుకుందో, ఇది చేయాలనుకుందో, ఈ రోజు అదేం మిగతా అన్ని పోతున్నాయి అంటాడు. సో సైకలాజికల్ గా కూడా మార్పు మనుషులు. సో ఓవరాల్ ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి బ్రహ్మాండంగా వర్ణిస్తారు. దాన్ని రేపు వీలైనంత వరకు పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి ఆయన వర్ణించడం, ఎలా జరుగుద్ది, దీనిలో సంక్షోభాలు మళ్ళీ దాని తరచుగా సంక్షోభాలు వస్తాయి. ఒక సంక్షోభం తర్వాత ఒక సంక్షోభం దీనిలో రావటం ఎందుకు కామన్ అనేది, పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభాలు ఎలా వస్తాయని చెప్తాడు. ఆ సంక్షోభాల కాలంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఏం చేస్తా వస్తుంది, మళ్ళీ కొత్తగా సంక్షోభాలు వచ్చినప్పుడు ఇంకా లోతుగా ఎలా వస్తాయి, ఇంకా ఎలా అవుతాయి, అంతిమంగా వ్యవస్థ ఎలా పత్రం అవుతుంది, ఏ దశకి పోతుంది అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆ తర్వాత చివరిలో ఒక దశ వచ్చిన తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థలో ఎలాంటి ఉత్పత్తి శక్తులు, అంటే ఆ రోజున టెక్నాలజీ కానీ, ఉత్పత్తి చేసే సాధనాలకు కానీ, మానవ సంబంధాలకు కానీ, అంటే ఉత్పత్తి సంబంధాలకు కానీ, అంటే యజమాని కార్మికుడు అనేది పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి సంబంధం మేజర్గా. యజమాని కార్మికుడు, ఓ పరిశ్రమలో ఉండే యంత్రాలు కానీ, లేకపోతే ఇవన్నీ టెక్నాలజీ కానీ, ఇవన్నీ ఏంటంటే ఉత్పత్తి శక్తుల ఒక ఉత్పత్తి సంబంధాల ఇది ఉంటుంది, దాని నెట్వర్క్. ఈ రెండింటి మధ్య ఘర్షణ ఎలా వస్తుంది, వ్యవస్థ ఎలా మారుద్ది అనేది చివరిలో మేనిఫెస్టో చివరిలో చెప్తాడు. తర్వాత మిగతా కూడా కొన్ని చిన్నవి, ఇంకా మన కొన్ని ఉదాహరణకి ఎట్లా అంటే ఏమంటాడు, ఈ మేనిఫెస్టో గురించి చెప్పేటప్పుడు 1848లో రాశారు కదా, 1872లో మళ్ళీ ఇంకొకసారి దాన్ని జర్మనీలో అప్డేట్ చేసి వేశారు. జర్మన్లో వేసేటప్పుడు మేనిఫెస్టోకి ముందు మాట రాసుకున్నారు మళ్ళీ వీళ్ళు, మేనిఫెస్టో మార్క్స్ అండ్ ఎంగెల్స్. ఆ ముందు మాటలో
ఆ ముందు మాటలో ఏంటంటే వీడు చెప్పింది 48 నుంచి 72 సుమారుగా 25 ఏళ్ళు లేదు అనుకున్నారు. 25 ఏళ్ల క్రమంలో 25 ఏళ్లలో ఈ మేనిఫెస్టోలో మూల సూత్రాలు అయితే మేమేం మార్చుకోకర్లా పెద్దగా. నేను చెప్పిన ఆ మూల సూత్రాలు 48లో చెప్పిన మౌలికంగా ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓకే. కానీ దాని అప్లికేషన్ ఉంది కదా, దాని అప్లికేషన్ లో అప్లై చేసి మేము ఇప్పుడు చేసిన కొన్ని నిర్ధారణలు ఇప్పుడు మార్చుకోవాలని చెబుతాను. చాలా మార్చుకోవాలి. ఎందుకంటే పరిస్థితులు మారినాయి కాబట్టి దాని అప్లికేషన్ కూడా మారాలంటాను. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఉద్యమ క్రమంలో కూడా దాంతోపాటు ఇంకో మాట కూడా చెబుతారు. అది వివిధ దేశాల్లో వివిధ రకంగా అప్లై అవుద్ది అంటాడు. ఈ మూల సూత్రాలు కూడా ఒక్కో దేశంలో ఒక్కోలాగా అప్లై చేసుకోవాలి. అక్కడున్న పరిస్థితులను బట్టి దానికి అప్లై చేయడం అనేది ఉంటుంది. అది నేను కొంత ఫీల్ అయ్యేది, నాకు నేను పెద్ద లోతుగా చెప్పలేను. కానీ భారతదేశంలో కొంత మన అప్లికేషన్ కూడా భారత కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఓవరాల్ గా మేధావర్గంగా కానీ ఏదైనా చాలా పక్కాగా భారతదేశానికి సంబంధించి దీన్ని ఎలా అప్లై చేయాలనేది ఒక యూనివర్సల్లీ యాక్సెప్టెడ్, జనరల్ గా ఎక్కువ మంది చేత యాక్సెప్ట్ అయిన, కమ్యూనిస్టుల చేత యాక్సెప్ట్ అయినటువంటి ఒక అవుట్లుక్ లేదు. మన జనరల్ గా ఏమైందంటే కమ్యూనిస్ట్ ఉద్యమ చీలిక వెనక కూడా భారతదేశంలో మనం చెప్పుకునేది, నేను విమర్శ చేయడానికి కాదు, చైనా కమ్యూనిస్టులు, రష్యా కమ్యూనిస్టులు అని. రష్యా పంధాలో సోషలిజం వస్తుందని చెప్పేవాళ్ళు, చైనా పంధాలో వస్తుందని చెప్పేవాళ్ళు అనేది చీలికకి మూలం అనేది. సో అది కాదు, భారతదేశ పందా ఒకటి ఉంటుంది అనేది జనరల్ గా మనం అంతా అనుకుంటాం. కానీ దాని మీద పెద్ద నాకు తెలిసి అయితే డీప్ గా భారతదేశానికి కులాలు ఇట్లాంటివి ఉన్న దానిలో కాంప్లెక్సిటీని ఇంకా మనం గ్రహించలేకపోయామేమో. ఇప్పటికి కూడా ఎవరికి అర్థమైందని నేను అనుకోను. అటు కులమే ఎక్స్క్లూజివ్ అదే నిజం అని చెప్పే వాళ్ళకి భారతదేశం అర్థమైనట్టు కనపడదు. మనకు కూడా వర్గం మెయిన్ గా తీసుకునే వాళ్ళకి మెయిన్ గా వాళ్ళకు కూడా పూర్తిగా భారతదేశం మీద గ్రిప్ వచ్చిందని నేను అనుకోను. సో మార్క్స్ చెబుతారు, ఎంగెల్స్ వాళ్ళ 72 ముందు మాట రాస్తా, 72లో తిరిగి ప్రచురణలో ముందు మాట రాస్తా దానిలో చెప్పారు స్పష్టంగా, దేశానికి అప్లికేషన్ మారుద్ది, ఇది మూల సూత్రాలు అయ్యే అప్లికేషన్ మారుద్ది. అలాగే 48 to 72 పరిస్థితులు మారినాయి కాబట్టి మేము అప్పుడు చేసిన నిర్ధారణలు కొన్ని, అప్పుడు దీన్ని అప్లై చేసి మేనిఫెస్టోలో కొన్ని చెప్పాం, అవి మారతాయి. అవన్నీ అప్పుడులాగా ఉండవు, ఇప్పుడు మారతాయి. మళ్ళీ అప్లికేషన్ లో పరిస్థితులు మారినాయి కాబట్టి మారతాయి. అలాగే చాలా రాజకీయ పక్షాల గురించి కూడా మేము అప్పుడు మాట్లాడున్నాం. ఉదాహరణ నేను ఇందాక చెప్పే కదా, ఒక భూతం వెంటాడుతుంది యూరోప్ అనే దానిలో రకరకాల జార్ చక్రవర్తుల పేర్లు, మెట్రిచ్ అని, ఆస్ట్రియా అని దీని పేరు, అలాగే జర్మన్ దీని పేర్లు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలో వాళ్ళందరి పేర్లు చెప్తాడు ఆయన, రాజుల పేర్లు. అయినా వాళ్ళంతా పోయారా, ఇప్పుడు లేరు కదా. మారిన పరిస్థితుల్లో మళ్ళీ దాని అప్లికేషన్ మారాలి. ఇప్పుడు పాత వాళ్ళ గురించి మనం మాట్లాడలేము. కాబట్టి ఏంటంటే నిరంతరం డైనమిక్ గా ఉండాలి. మార్క్సానికి సంబంధించినంత వరకు ఏంటంటే మేనిఫెస్టో మూల సూత్రాలు ఈ రోజుకి అయ్యాయి. అప్పుడు 48లో రాసినప్పుడు ఏ రాశారో 72లో వాళ్ళు ముందు మాట రాసేటప్పుడు మూల సూత్రాల్లో మేము పెద్దగా మార్చుకోవాలి, అది అవసరం మారాల్సి. కానీ దాని అప్లికేషన్ లో వచ్చినటువంటి నిర్ధారణలు ఏదైతే ఉన్నాయో చాలా మారాల్సి ఉందనేది వాళ్ళు చెప్పారు. అందుకని ఇప్పటికి మళ్ళీ ఇంకా చాలా మారుతాయి నిర్ధారణలు. మన అప్లికేషన్ డైనమిక్స్ అనేది ఇంపార్టెంట్, మెథడాలజీ అనేది ఇంపార్టెంట్. ఏం మెథడాలజీ, ఏం పద్ధతిని అనుసరించి అయితే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశారు మార్క్స్ అండ్ ఎంగెల్స్, ఒక ఆలోచన, ఒక పద్ధతి, ఒక మెథడాలజీ, ఎలా అయితే చరిత్రను ఎలా అప్రోచ్ అయ్యి దాని నుంచి తీసే నిర్ధారణలు ఎలా తీశారో ఆ మెథడాలజీ నేర్చుకోవాలి. అక్కడ ఇచ్చిన కంక్లూజన్స్ అనేవి ప్రతిసారి మారుతాయి అనేది మాత్రం ఒకటి ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ అండి, వాళ్ళకి థ్యాంక్ యూ.